సర్కిల్ ప్రేయర్ ఫెలోషిప్ కుటుంబ సభ్యులు, విశ్వాసులు, సంఘ పెద్దలు, సేవక బృందం, ఇండియా అబ్రాడ్లో ఉన్న ఆత్మీయులకు రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నామములో శుభ స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ ఉదయకాలపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుల జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు ప్రభా, స్తుతులు స్తోత్రాలు. గత పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం మీరు కాపాడి సంరక్షించిన విధానం బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. త్వరలో ఉన్న ప్రభా, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ వచ్చిన అతన్ని ప్రభా అందరికీ అందుబాటులో ఉంచబడి అతన్ని సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లుగా మీ కృపను పొడిగించండి ప్రభా. పాలకులు పెద్దల పాపములను క్షమించండి ప్రభా. మా బిడ్డల పాపములను క్షమిస్తున్న తండ్రి, త్వరలో నా ప్రభా నా తండ్రి 2019లో ఏ విధంగా స్వేచ్ఛను మేము అనుభవించామో అలాంటి నా ప్రభా స్వేచ్ఛగా గాలి పీల్చే పరిస్థితులు మీరు అనుగ్రహించవస్తుగా నీ పాద పద్మాలు జరుగుతున్నాను తండ్రి. ఎంతమంది నా ప్రభా నా తండ్రి కోవిడ్ బారిన పడి ఉన్నారు, కనికరించండి. క్వారంటైన్లో ఉన్నారు, ఎంతమంది వైరల్ ఫీవర్ ద్వారా భయాందోళన గురైన కనికరించండి ప్రభా. స్వస్థపరచమని నేర్చుకుంటున్నాను తండ్రి. వాతావరణం కూడా మీరు సానుకూలపరిచిన తండ్రి. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు సత్వరమే జరిగినట్లు మీరు సహాయం దయచేయమని నేర్చుకుంటున్నాను. జీవాధిపతి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది ఆ రీతిగా నా తండ్రి ఉద్యోగాలు లేక ఉద్యోగాలు జీతాల్లో కోతపడి ఎంతమంది నా ప్రభా నా తండ్రి వారు నా ప్రభా వ్యాపారాలు లేక చేతివృత్తులు లేక నష్టపోయిన ప్రభా ఆర్థికమైన ఇబ్బందులతో ఇంటికి అద్దెలు కట్టుకోలేక ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు, లోన్లు, ఫైనాన్స్ నా ప్రభా ఈఎంఐలు కట్టలేక ఎంతమంది నా ప్రభా ఆర్థికంగా అడిగిపోయి చితికిపోయినారు. కనికరించండి, సందర్శించండి, పరిశీలించు ప్రభా, దయ చూపించవలసిన వేడుకుంటున్నాను తండ్రి. కనికరించండి ప్రభా. మానసికమైన వేదన మీరు తొలగించవలసిన వేడుకుంటున్నాను. ఎంతమంది జరుగుతున్న సంభవాలు, పరిస్థితులను పురస్కరించుకొని ఆధ్యాత్మికంగా సన్నగిలిపోయారు, కృంగిపోయారన్న ప్రభాతాన్ని వారు రివైవ్ చేయమని వేడుకుంటున్నాను. బలపరిచిన ప్రభా ఈ ఉదయకాలం ఆరాధన సందేశం ద్వారా నీ బిడ్డలను సంధిస్తూ సమిస్తారని దీవెనలు అనుకుంటామని ఈ ఉదయకాలం ప్రభా ఇండియా అబ్రాడ్ ఆన్లైన్లో పాల్గొన్న ఆత్మీయులందరూ కూడా ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం దయచేయమని, ఘనత మహిమ ప్రభావం పొందుకునమని. లాక్డౌన్ నాటి నుంచి నేటి వారిన ప్రార్థనా టీవీ వారిన ప్రభా ప్రతి ఆదివారం చేస్తున్న ఆన్లైన్ వర్షిప్ సర్వీస్ రికార్డ్ చేస్తూ టెలికాస్ట్ చేస్తున్నారు అతన్ని. వారు ఇస్తున్నటువంటి ప్రేమపూర్వమైన ప్రోత్సాహాన్ని బట్టి వారు సహాయ సహకారం బట్టి ప్రత్యేకమైన తీవ్ర ప్రార్థనా టీవీ యాజమాన్యం సిబ్బందికి మీరు అనుగ్రహిస్తున్నారు అతన్ని. త్వరలో వారి పరిచయం మరింతగా విస్తృతపరచమని కృపను పొడిగించమని, దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ గృహాల్లో ఉంటుండగానే దయచేసి సువార్త స్తుతి మాలిక పాటల పుస్తకాన్ని మీ చేతుల్లో కలిగి ఉండాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. మొదటి పాటగా 167వ పాట, సువార్త స్తుతి మాలిక పాటల పుస్తకం నుంచి 167వ పాట, స్తోత్రము చెల్లించేదము మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యము ఇచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యము ఇచ్చు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా జయమని పాడెదము. హల్లెలూయా హల్లెలూయా జయమని పాడెదము. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. ఎరికో మనకు ఎదురు వచ్చినా యేసు మనకు ముందు నిలుచును. ఎరికో మనకు ఎదురు వచ్చినా యేసు మనకు ముందు నిలుచును. హల్లెలూయా హల్లెలూయా యేసుకై జీవించేదం. హల్లెలూయా హల్లెలూయా యేసుకై జీవించేదం. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యము ఇచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యము ఇచ్చు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా జయమని పాడెదము. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. ఇదే పాటల పుస్తకంలో నుంచి 168వ పాట, షారోను పువ్వు సౌరభమివు సౌమ్యవతి అని ప్రభువు. షారోను పువ్వు సౌరభమీవు సౌమ్యవతి యనే నా ప్రభువు. ప్రాణప్రియా కాంతిమయా ప్రాణప్రియా కాంతిమయా
హల్లెలూయా. ప్రణమామి ప్రభు హల్లెలూయా. శారోను పువ్వు సౌరభమీవు సౌమ్యవతి యనే నా ప్రభువు. పాప పంకిల మైన మదిలో శాపభారపు రుచువలలో ఆపదలో కుమిలిన నాలో. పాప పంకిల మైన మదిలో శాపభారపు రుచువలలో ఆపదలో కుమిలిన నాలో. ఆది వ్యాధి వృధా బాధలు మాపెను బోధసుధా. బాధలు మాపెను బోధసుధా. శారోను పువ్వు సౌరభమీవు సౌమ్యవతి యనే నా ప్రభువు. ప్రాణప్రియా కాంతిమయా ప్రాణప్రియా కాంతిమయా. ప్రణమామి ప్రభు హల్లెలూయా. ప్రణమామి ప్రభు హల్లెలూయా. శారోను పువ్వు సౌరభమీవు సౌమ్యవతి యనే నా ప్రభువు. అలాగే 136వ పాట సువార్త స్తుతి మాలిక పాటల పుస్తకం నుంచి 136వ పాట. మధురమైన నీ ప్రేమను మరువలేను నా ప్రభువా. మధురమైన నీ ప్రేమను మరువలేను నా ప్రభువా. మధురమైన నీ ప్రేమను మరువలేను నా ప్రభువా. నీవు చేసిన మేళ్లను మరువలేను నా తండ్రి. నీవు చేసిన మేళ్లను మరువలేను నా తండ్రి. మధురమైన నీ ప్రేమను మరువలేను నా ప్రభువా. నశించిపోయే నన్ను వెదకినావు రక్షించినావు. నశించిపోయే నన్ను వెదకినావు రక్షించినావు. పాపినైన నన్ను చేరదీసి దీవించినావు. పాపినైన నన్ను చేరదీసి దీవించినావు. మధురమైన నీ ప్రేమను మరువలేను నా ప్రభువా. నీవు చేసిన మేళ్లను మరువలేను నా తండ్రి. నీవు చేసిన మేళ్లను మరువలేను నా తండ్రి. మధురమైన నీ ప్రేమను మరువలేను నా ప్రభువా. చివరిగా 830వ పాట. ఇదే సువార్త స్తుతి మాలిక పాటల పుస్తకం నుంచి 830వ పాట. నశించు ఆత్మలను రక్షింప యేసు ప్రభు ఆశతో వెతుకుచును నీ కొరకే తెంచి. నశించు ఆత్మలను రక్షింప యేసు ప్రభు ఆశతో వెదకుచును నీ కొరకే తెల్చే. వేడుమ శరణు ఓ సోదరా కోరుమ శరణు ఓ సోదరి. నశించు ఆత్మలను సిలువలు కారెనుగా సెలయేరుగా రుధిరంబు తాచిన చేతులతో దాపున చేరెనుగా. సిలువలు కారెనుగా సెలయేరుగా రుధిరంబు తాచిన చేతులతో దాపున చేరెనుగా. నీ సహవాసముకై నిలిచెను వాకిటను. నీ సహవాసముకై నిలిచెను వాకిటను. హృదయపు తలుపు తీయుమా హృదయపు తలుపు తీయుమా. నశించు ఆత్మలను రక్షింప యేసు ప్రభు ఆశతో వెదకుచును
నీ కొరకే తెల్చే వేడుమ శరణు ఓ సోదరా, కోరుమ శరణు ఓ సోదరి, వేడుమ శరణు ఓ సోదరా, కోరుమ శరణు ఓ సోదరి, నశించు ఆత్మలను. దయచేసి మీరున్న స్థలంలో మీ గృహాల్లోనే మీరు లేచి నిలబడి ఉండగా ఉదయకాల ఆరాధన కొరకు 115 కీర్తన 18 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికించు వారు అందరూ వాటి వంటి వారే ఉన్నారు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మికించుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులోకిచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేస్తున్నాం. జీవాధిపతి యేసయ్యా, మీ కొందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హృదయకాలము 115 కీర్తన అనుసరించి మీ గుణగణాలు మేము గుర్తించి స్తుతించినట్లుగా తగిన సహాయం దయచేయండి. అల్పుడను అయోగ్యును బలహీన ప్రభా కనికరించండి, మరుగుపరచని మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్లీజ్ బీ సిటెడ్. దయచేసి కూర్చోండి. దావీదు రచించిన 115 కీర్తన 1 నుంచి 18 వచనంలో సమరైజ్ చేయగలిగితే సారముగా ఇవ్వబడుతున్న టైటిల్, టు గాడ్ ఎలోన్ బీ ద గ్లోరీ. గ్లోరీ టు గాడ్ ఎలోన్. దేవునికి మాత్రమే మహిమ. మొదటి వచనం, నాట్ అంటు us ఓ లార్డ్, నాట్ అంటు us బట్ గ్లోరీ టు యువర్ నేమ్ ఓన్లీ, బికాస్ ఆఫ్ యువర్ మెర్సీ అండ్ బికాస్ ఆఫ్ యువర్ ట్రూత్. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యం బట్టి నీ నామమునికే మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనం, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి అమెరికా వెళ్ళినప్పుడు నెల దినాల్లో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు తారుమారాయి. నాదెండ్ల భాస్కరరావు గారు కొంతమంది ఎమ్మెల్యేల సహకారంతో అధికారంలోకి వచ్చి నెల దినాలు ముఖ్యమంత్రిగా చలామణి అయ్యారు. పరలోకములో 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మన భారతదేశంలో కూడా 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇన్ఫాంట్రీ, భూమి మీద దాడి అనగా భూతల దళం. రెండవదిగా నేవల్ వింగ్, సముద్రం మీద దాడి, నావికా దళం. మూడవదిగా ఎయిర్ వింగ్ ఆర్ ఎయిర్ ఫోర్స్, గగనసీమలో దాడి, వైమానిక దళం. పరలోకంలో ఉన్న 3 డిపార్ట్మెంట్స్ లో మొదటి డిపార్ట్మెంట్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆర్ వార్ డిపార్ట్మెంట్, యుద్ధ విభాగం. యుద్ధ దళానికి అధిపతిగా నాయకుడిగా మికాయేలు దేవదూత ఏర్పాటు చేయబడ్డాడు. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనం, హిజ్కియా దూతల అనగా రాయబారుల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి ప్రార్థన చేసెను. ప్రార్థన ఫలితంగా ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనం, అంతటా యెహోవా దూత మికాయేలు బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలు 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవుగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. రెండవ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమాచార శాఖ. ఈ సమాచార విభాగానికి అధ్యక్షుడిగా గాబ్రియేలు దేవదూత ఏర్పాటు చేయబడ్డాడు. ధూపం వేస్తున్న యాజకుడైనటువంటి జకర్యాని దర్శించి గాబ్రియేలు దేవదూత, జకర్యా భయపడకము, నీ ప్రార్థనలు వినబడినవి. కన్య అయిన మరియను దర్శిస్తూ దయాప్రాప్తుల నీకు శుభం, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దావీదు కుమారుడైన యోసేపు నీకు భారీగా ప్రదానం చేయబడిందే, ఆ మరియను విడనాడకము, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా
గర్భము దాల్చినది. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు, రక్షకుడు, ఆయనకు యేసు అని పేరు పెడతారు. రాత్రి వేళ చలి కాచుకొని చుండగా గొర్రెల కాపర్లకు గాబ్రియేలు దేవదూత, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఒక శిశువు పత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పని ఉంటే మీరు చూస్తారు. అంత మాత్రం కాకుండా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రము. దూతగణాలు గగనసీమలో దేవుని స్తుతిస్తూ గొర్రెల కాపరికి శుభవర్తమానాన్ని తెలియజేసినట్లుగా తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రం ద్వారా నడిపించబడి ప్రభువుని ఆరాధించి వారు తిరిగి వెళ్తుండగా దేవదూత వారిని మరొక మార్గం నుంచి నడిపించినట్లుగా మనం గమనిస్తున్నాం. మూడవ డిపార్ట్మెంట్ ఆఫ్ వర్షిప్, ఆరాధనా విభాగం. ఆరాధనా విభాగానికి అధ్యక్షుడిగా లూసిఫర్ దేవదూత ఏర్పాటు చేయబడ్డాడు. వాస్తవానికి లూసిఫర్ ఆరాధనా విభాగానికి మాత్రమే కాక మిగిలిన 2 విభాగాలు కూడా, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నవాళ్ళు దేవదూతలు, సమాచార విభాగంలో ఉన్న దేవదూతలు, డిఫెన్స్ డిపార్ట్మెంట్ యుద్ధ విభాగంలో ఉన్నటువంటి దేవదూతలు అందరూ కూడా కలిసి లూసిఫర్ దేవదూత ఆరాధన నడిపిస్తుండగా, ఆరాధన నాయకుడిగా ఉంటుండగా అందరూ కలిసి ఏకీపించే ధన్యకరమైనటువంటి స్టేటస్ పరిస్థితి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, రాజైన ఉజ్జియా మృత్యు నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన నేను వారిని చూచాను. సరాపులు కెరూబులు ప్రభుని స్తుతిస్తా ఉన్నారు. నిత్యము కోట్లాది దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని గాన ప్రతిగాలతో ప్రభుని ఆరాధన చేస్తున్నారు. ఆ దివ్యమైన సందర్శనం యెషయా ప్రవక్త చూస్తూ ఉన్నాడు. సేరూబులు నిన్ను సేవించే, కేరూబులు నిన్ను కొలిచే, సేరూబులు నిన్ను సేవించే, కేరూబులు నిన్ను కొలిచే, సకల పరిశుద్ధులు నిన్నే సదా స్తుతింతురు, నిన్నే సదా స్తుతింతురు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ దేవా పరలోక నివాస పాడేద స్తుతి నీకే పరమధు కలదో. ఒక రోజున లూసిఫర్ దేవదూత కొద్దిమంది అనుచరులతో కలిసి కూటమిగా ఏర్పడి కుట్ర చేస్తున్నాడు, ఆ దేవుని సింహాసనాన్ని కబలించాలని. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి. 13వ వచనం, నేను ఆకాశం నుండి ఎక్కిపోవదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును అని మనసులో అనుకుంటుండగా కలిగినటువంటి ఆలోచన తన దగ్గరగా సమీపంగా ఉన్నటువంటి దూతలతో చర్చిస్తూ ఉంటుండగా ద ఆర్చ్ ఏంజల్ వాజ్ థ్రోన్ అవుట్ ఫ్రమ్ ద పొజిషన్ విచ్ వాజ్ అరేంజ్డ్ బై గాడ్. అంతరంగాన్ని ఆలోచనను ఎరిగినటువంటి దేవుడు, ప్రధానమైనటువంటి దేవదూతగా పరిగణించబడుతున్న లూసిఫరు దేవుడు అనుకరించినటువంటి ఆధిక్యతలో నుంచి పడద్రోయబడ్డాడు. అతను పడిపోతూ వాయుమండలాన్ని బేస్ చేసుకున్నాడు, హెడ్ క్వార్టర్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, వాయుమండల ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముగా మరియు వాయుమండలాధ్యక్షుడుగా దేవుని మీద నేరుగా పగా ప్రతీకారం తీర్చుకోలేడు గనుక మానవుని పావుగా చేసుకొని దేవుని చేత పడద్రోయబడినవాడు దేవుణ్ణి పడగొట్టలేడు, కానీ దేవుని ప్రణాళికల్ని పాడు చేయగలడు. దేవుని స్వరూపంలో చేయబడి దేవుని ఆత్మచేత నింపబడిన మానవుణ్ణి పడగొట్టగలడు. వాయుమండలం నుండి అస్త్రాలని సంధించి ఆదరించి కూడా వాడు పథకాలు రచించి కొనసాగిస్తూ వచ్చాడు. ఆదిలో నేను ఆదామవ్వలను, ఇది నిజమా, మీరు చావనే చావరు, దేవదూతలు అయిపోతారు అని అబద్ధములాడి ఆకర్షణమైన రీతిలో ఇచ్చకపు మాటలు చెప్పి వారిని ఆజ్ఞను అతిక్రమింపజేశాడు. దేవుడు చేయవద్దన్న పని వాళ్ళ చేత చేయించాడు. ఆదామవ్వల చేత దేవుడు తినవద్దన్న పండును తినిపించాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము ద్వారా మానవాళికి శాపము సంక్రమించింది. కష్టపడకుండా పంట చేతికి వచ్చేది. ఇప్పుడు ఆదాము కష్టపడితేనే కానీ భూమి పంటనివ్వదు. ప్రసవ వేదన పడితేనే కానీ పిల్లలను కనలేదవ్వా. నువ్వు మన్ను తింటావు, సర్పమా కాటు వేస్తే వారు నీ తల చిత్త కొడతారు.
ఈ విధంగా పాపం వలన శాపము సంక్రమించింది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపమునకు జీతం మరణం, నిత్య మరణం, యేసులో కృపాదానం, జీవం నిత్య జీవం. పాపమునకు జీతం మరణం, నిత్య మరణం, యేసులో కృపాదానం, జీవం నిత్య జీవం. హల్లెలూయా 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 హల్లెలూయా. అద్వితీయ సత్యదేవుడు క్రీస్తు నిత్య జీవము, వెలుగైన జీవము వెలిగించుచున్నాడు. అద్వితీయ సత్యదేవుడు. స్పిరిచువల్ alienation. Sin separates from the presence of God, fellowship with God. దేవునితో ఉన్న సంబంధాన్ని, సహవాసాన్ని పాపము వేరు చేస్తుంది. వారు నేరుగా పండు తిన్న వెంటనే వారు చనిపోలేదు. ఆదాము చనిపోవడానికి 900 సంవత్సరాలు పైచిలుకు పట్టింది. వెంటనే మరణం సంక్రమించలేదు. ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు, తర్వాత చనిపోయాడు. భౌతికమైన మరణం వెంటనే రాలేదు, కానీ ఆధ్యాత్మికంగా వారు చనిపోయారు. దే వర్ స్పిరిచువల్లీ డెడ్. ఆడమ్ అండ్ ఈవ్ వర్ స్పిరిచువల్లీ డెడ్. ఆధ్యాత్మికంగా వారు చనిపోయారు. వారు సిగ్గుతో కచ్చడాలు చేసుకున్నారు. అంజూరపు ఆకులు కుట్టి కచ్చడాలు చేసుకుని వారి సిగ్గుని కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ చెట్టు చాటును దాక్కున్నారు. దేవుడు వారి మీద జాలి పడ్డాడు. గొర్రె చర్మాలు వారికి తొడిగించాడు. వారిని ఏదేను తోటలోంచి వారిని బయటికి పంపివేశాడు. ఆదాము అవ్వలు చేసిన పాపమునకు పరిహారార్థమై నోరు లేని జీవము గొర్రె వధించబడింది. గొర్రె చర్మాలు వారికి తొడిగించబడ్డాయి. పాపముకు దేశమునకు సిగ్గును అవమానమును కలుగు చేయను. సర్వమాను వారికి కూడా పాపము ద్వారా కలిగిన సిగ్గు అవమానాన్ని తీసివేయడానికి, పరిహారం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోక పాపమును మోసుకుని పోయిన దేవుని గొర్రె పిల్లగా ఆయన సిలువలో తన ప్రాణం అర్పించి రక్తాన్ని చిందించి ఆ రోజున ఆదాము అవ్వలకు చర్మపు చొక్కాయలు, ఉన్ని దుస్తులు వారికి ధరింపజేస్తే నీకు నాకు ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని కార్చి రక్షణ వస్త్రాలు మనకు అనుగ్రహించాడు. అంత అద్భుతమైనది. ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత పరిమితమైన కుటుంబంలో పాపము ఏ విధంగా పెరిగిందో మనం ఉదాహరణగా చూస్తే, ఆదాము అవ్వల యొక్క పెద్ద కుమారుడు కయీను తను దేవునికి అర్పణ అర్పించాడు, కానీ అర్పణ అంగీకరించబడలేదు. హీ వాజ్ నాట్ యాక్సెప్టబుల్ అంటు ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో అతడు అంగీకారంగా లేడు. తన అంతరంగము దేవునికి దగ్గరగా లేదు. అర్పణ కంటే ప్రాముఖ్యమైంది. అక్కడ రాయబడిన విషయం ఏంటంటే, దేవుడు కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు రాయబడింది. హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టను. గాడ్ స్పేర్డ్ హేబెల్ అండ్ హిస్ ఆఫరింగ్. దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించను. మనము ఒకవేళ మన హృదయం దేవునికి ఇవ్వకుండా, మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, రక్షణ పొందకుండా మనము దేవుని కానుకృతి చేస్తే సరిపోతుంది అనుకుంటాం. చాలామంది సులభ పద్ధతుల్లో మీరు మా కోసం ప్రార్థన చేయండి అంటూ కొబ్బరి నూనె కొనుక్కుంటూ, కచ్చిపులు కొనుక్కుంటూ, నీళ్లు కొనుక్కుంటూ జీవితాలు మారకుండా. భక్త సింగ్ గారు ఆయన ఇలా అనేవారట, ఒకవేళ ఆర్ యు బోర్న్ అగైన్, నువ్వు రక్షణ పొందావా? హ్యావ్ యూ బీన్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ద లాంబ్, వధించబడిన గొర్రెపిల్ల ప్రభువు రక్తంలో మీ వస్త్రాలు ఉతికి తెలిపి చేయబడిన అనుభవం ఉన్నావా? హ్యావ్ యూ ఆనర్ ద లార్డ్ బై రిసీవింగ్ బ్యాప్టిజం, బాప్తిజం తీసుకొని ప్రభునామాన్ని ఘనపరిచిన అనుభవం ఉన్నావా? నువ్వు ప్రభువుతో సంబంధాన్ని కలిగి ఉంటే, ఆయన బిడ్డగా నువ్వు అంగీకరించబడిన, ఆయన్ను అంగీకరించిన స్థితిలో ఉంటే నువ్వు నీ అర్పణ నువ్వు చెల్లించవచ్చు. ఒకవేళ అలాంటి స్థితిలో లేకపోతే నువ్వు కాను కూడా చెల్లించిన అవసరం లేదని ఆయన చాలా ఖండితంగా చెప్పేవారట. So the very first and primarily we need to be acceptable unto the sight of God. దేవుని యొక్క దృష్టిలో మనము అంగీకారం ఉండి ఆ తర్వాత మన అర్పణ, మనకు సమయం కావచ్చు, సామర్థ్యం కావచ్చు, సొమ్ము కావచ్చు, తలాంతులు కావచ్చు వినియోగిస్తే దేవుడు ఆయన అంగీకరించి ఆశీర్వదించే దేవుడు. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయములు. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. మొట్టమొదటిగా మనం సమర్పించుకోవాలి. మనం ప్రభువును అంగీకరించి రక్షణ పొంది దేవుని బిడ్డలుగా మార్చబడి ఆయన కొరకు జీవిస్తుండగా మన సమయం కావచ్చు, ఆ తదుపరి మన సామర్థ్యం కావచ్చు, మన సొమ్ము కావచ్చు, మన తలాంతులు కావచ్చు,
దేవుని కొరకు వినియోగిస్తుండగా, ఆయన రాజ్య విస్తరణార్థమై వెచ్చిస్తుండగా దేవుడు అంగీకరించేవాడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. మీరు ఫలించండి, ఆదామవ్వలతో అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని ఏలుకోండి. యు బీ ద రూలర్స్ ఆఫ్ ద ఎర్త్. మీరు ఈ భూమి మీద ఏలికలుగా ఉండనంటే, ఏలికలుగా ఉండవలసినటువంటి కనుక మానవ జాతిని అపవాది సాతానుడు బానిసలుగా మార్చేశాడు. పరలోకంలో ఉండగా ప్రధానమైన దేవదూత అతను పడద్రోయబడిన తర్వాత అతని యొక్క పేరు మారిపోయింది. అతని పేరు మారింది. ఇప్పుడు సాతానుడు, అపవాది, అబద్ధములకు జనకుడు, దుష్టుడు, దేవునికి విరోధి. అతని పేరు మాత్రమే కాదు, స్థావరం కూడా మారిపోయింది. ఇప్పుడు వాయుమండలాధిపతి అయిపోయాడు. అంతకుముందు పరలోక మండలంలో ప్రభువుని నిత్యము కోట్లాది దూతలతో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆరాధన నడిపించే నాయకుడు. ఇప్పుడు అతని యొక్క స్థావరం మారిపోయింది, అతని స్థితి మారిపోయింది. ఇప్పుడు దేవుని మీద పగ తీర్చుకోవడానికి పరిమితమైన కుటుంబంలో పాపం ఎలా పెరిగిందంటే, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించిన తర్వాత కయ్యూనికి దేవుని మీద కోపం వచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2, తమ్ముడి మీద అసూయ వచ్చింది. నెంబర్ 3, దేవుని మీద కోపాన్ని తీర్చుకున్నాడు కాబట్టి తమ్ముడి అర్పణ అంగీకరించబడదని అసూయపడిన అన్నయ్య హత్య చేశాడు, హంతకుడు అయిపోయాడు. ఇప్పుడు ఎవరికి తెలియకూడదని కప్పిపెట్టేశాడు. 4వ పాపం. 5వదిగా దేవుడు మాట్లాడుతున్నాడు, కయ్యను నీ తమ్ముడేనా, హేబేలు ఎక్కడ? అప్పుడు అయ్యో దేవుడు చూచాడు, దేవా నన్ను క్షమించాలంటే క్షమించేవాడే, కానీ అతను తిరుగుబాటు మోహరిస్తున్నాడు. మై వాచ్మెన్ టు మై బ్రదర్, నా తమ్ముడికి నన్ను కాపలా పెట్టావా, నేను కావలివాడునా అని మోహరిస్తుండగా దేవుడు యూ విల్ బికమ్ ఏ వ్యాగబాండ్. నువ్వు తిరుగుబాటు స్వభావాన్ని నువ్వు కలిగి ఉన్న కారణం బట్టి పశ్చాత్తాపడలేదు, నువ్వు క్షమాపణ కోరలేదు, నువ్వు చేసిన దానికి నీకు పరితాపం కలగలేదు, పశ్చాత్తాపం కలగలేదు కనుక యూ విల్ బికమ్ ఏ వ్యాగబాండ్. నువ్వు దేశదిమ్మరైపోతావు. సామెతలు 28:13 అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. మ్యాన్ హెస్ బికమ్ స్లేవ్ టు సిన్. మానవుడు పాపమునకు బానిస అయిపోయాడు. అనేకమైన జీవితాల్లో అపవాది అనేక మందిని మీద అస్త్రాలు ఉపయోగించాడు. దేవునికి వ్యతిరేకంగా తన స్వరూపంలో చేబడి ఆత్మచేత నింపబడి ఆరాధకులు ఉండవలసిన మానవాళిని దేవునితో ఉన్న అనుబంధాన్ని దూరం చేయడానికి కొంతమంది జూదగాళ్ళగా చేశాడు. క్రికెట్ బెట్టింగ్కి అది ఒక వ్యసనంలాగా చేశాడు. సిగరెట్ బానిసలుగా చేశాడు. డ్రగ్స్, ఆల్కహాల్, మద్యపానానికి బానిసలుగా చేశాడు. డ్రగ్స్, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకి బానిసలుగా చేశాడు. విక్రమైన సంబంధాలు బానిసలుగా చేశాడు. కొంతమంది వ్యభిచారులుగా, లంచగొండిలుగా, అవినీతి పరులుగా, కొంతమందిని ఉగ్రవాదులుగా, కొంతమందిని మత ఉన్మాదులుగా మార్చాడు. బానిసలుగా చేసి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు. దేవుని మీద పగను ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి అపవాది సాతానుడు అనేకమైన జీవితాలని పక్కదారి పట్టించి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేస్తున్నాడు. దేవుని నుంచి విభజిస్తున్నాడు, వారి ఆత్మను నాశనం చేస్తున్నాడు. సాటన్ హ్యాస్ 2 స్ట్రాటజీస్. 2 సాతానుడికి అస్త్రాలు. ఒకటి టు డివైడ్ ద పీపుల్ ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి వేరు చేయట. రెండవది డిస్ట్రాయింగ్ దేర్ లైఫ్స్ అండ్ లీడింగ్ టు ద డిస్ట్రక్షన్, నాశనానికి వారిని నడిపించడం. అపోస్తల కార్యములు 12:21 నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదురు ఉపన్యాసం చేయగా 22వ అపోస్తల కార్యములు 12:22 జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. అపోస్తల కార్యములు 14:10 లుస్త్రలో బలహీనమైన పాదములు కలిగి పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తి విషయంలో పౌలు నీ పాదమును మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. అపోస్తల కార్యములు 14:11-12 జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలు దేవతలు మనుషు రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చున్నారని కేకలు వేసి బర్నబాకు జుపతి బృహస్పతి, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టిరి. 13వ పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారములకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి అర్పింపవలనని ఉండెను. జయహో జయహో ఇక పూలి శ్రేణితులు కేకలు వేస్తున్నారండి. పౌలు బర్నబాల్ని వారు సత్కరించాలని
సన్మానించాలని దేవతలుగా భావించి వారికి బలి అర్పించడానికి కనుక సన్నాహాలు చేస్తుండగా వీళ్ళు సంబరపడిపోలేదు. వ్యక్తి ఆరాధన, హీరో వర్షిప్, వారు తమ తాముగా హెచ్చించుకోలేదు, పొంగిపోలేదు. కానీ 14వ వచనం, అపోస్తలుల బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రమును చింపుకొని సమూహములోనికి చొరబడి 15వ వచనం, అయ్యలారా మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి స్వభావము కల నరులమే, మీ స్వభావం వంటి స్వభావం కల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. ఆకాశము, భూమి, సముద్రం, వాటిలో ఉన్న సమస్తాన్ని సూచించిన జీవమగల దేవుని వైపు మీరు తిరగాలి అని మీకు మేము సువార్తను ప్రకటిస్తున్నాం. అపోస్తలుల 18వ వచనం, వారు ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహమును ఆపటకు బహు ప్రయాసపడెను. అలాగా వారు తమకు సెల్ఫ్ గ్లోరీ వద్దని చెప్పేసని వారు త్యజించుకొని దేవునికే మహిమ రావాలి. ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ద బిలీవర్ ఈజ్ టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్. విశ్వాసి విషయంలో దేవునికి ఉద్దేశం ఏమనగా మెట్టుకు దేవునికే మహిమ ఆపాదించబడాలి. బీయింగ్ బిలీవర్స్ వీ మస్ట్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. విశ్వాసులుగా, ప్రభు రక్తంలో కడగబడిన బిడ్డలుగా, దేవుని సేవకులుగా, సేవకురాలుగా దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఆయన మహిమ కోసం జరిగించినా సరే వాటిని బట్టి మనము కనుక దేవునికి మహిమను తీసుకుని వచ్చేవారు ఉండాలి. కొన్నిసార్లు ఎంత బాగా రాశారండి, స్వరకల్పన ఎంత బాగా చేశారు, సంగీతం ఎంత బాగా సమకూర్చారు, ఎంత చక్కగా పాడారు, శ్రావ్యంగా ఆలపించారు, ప్రసంగం ఎంత బాగా చేశారు, మర్మాలు భలే తెలియజేశారు అని ఎవరైనా మెచ్చుకున్నప్పుడు, ప్రశంసించినప్పుడు గాడ్స్ గ్రేస్, సింప్లీ గాడ్స్ గ్రేస్, మియర్లీ గాడ్స్ గ్రేస్, కేవలము దేవుని కృప అని మాత్రము చెప్పగలిగితే దేవుడు మరింతగా వాడుకుంటాడు, హెచ్చిస్తాడు, దీవిస్తాడు. ఎదిగే కొలది ఒదిగి ఉండుట ఎల్లప్పుడూ క్షేమము. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, పౌలను నేను మనుషులను సంతోషపెట్టుదునా దేవుని కృపకు దూరమైపోతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 37వ వచనం, అతిశించువాడు ప్రభువునందే అతిశించవలనను వాక్యము నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. 114వ కీర్తన 4వ వచనం, వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. 5వ వచనం, నోరుండి పలుకవవు, కన్ను నుండి చూడవు. 6వ వచనం, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు. 7వ వచనం, చేతులుండి ముట్టుకొనవు, పాదము నుండి నడవవు, గొంతుకుతో మాట్లాడు. 8వ వచనం, వాటిని చేయువారును వాటి యందు నమ్మికించువారు వాటి వంటి వారే నిర్జీవులే. మనుషుల చేత చేయబడిన బొమ్మలు, అది చెక్క బొమ్మ కావచ్చు, మట్టి బొమ్మ కావచ్చు, బంగారుతో చేయబడవచ్చు, వెండితో చేయబడవచ్చు, ఇనుముతో చేయబడవచ్చు, ఏ లోహంతో చేయబడినా సరే మనుషులు అమరిస్తేనే రూపం వస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, పైన ఆకాశం అందు, కింద భూమి, భూమి కింద నీళ్ళందు దేని రూపమును చేసుకునకూడదు, సాగిలపడకూడదు, నమస్కరించకూడదు. గాడ్ ఐడాలట్రీ ఈజ్ అబామినేషన్ టు గాడ్. విగ్రహారాధన దేవునికి అసహ్యమని దేవుని వాక్యం సెలవిస్తోంది. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, అక్షయుడగు దేవుని మహిమను మనుషుల యొక్క, అంటే మనుషుల బొమ్మలు, చతుష్పాద జంతువులకు, అంటే 4 కాళ్ళతో నడిచే జంతువులకు బొమ్మలు, పురుగులకు ప్రతిభా స్వరూపములుగా, పక్షులకు, పురుగులకు ప్రతిభా స్వరూపులుగా మార్చివేశారు. ఎంత విచారకరం! అక్షయడానికి దేవుని యొక్క స్వరూపాన్ని. 12వ వచనం, ద లార్డ్ హ్యాస్ బీన్ మైండ్ఫుల్ ఆఫ్ us, he will bless the house of Israel, he will bless the house of Aaron. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, ఆయన అహరోనుల వంశస్థులను ఆశీర్వదించును. తెలుగు బైబిల్లో యెహోవా మమ్మను మర్చిపోలేదని రాయబడింది, 114 కీర్తన 12వ వచనం. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ద లార్డ్ హ్యాస్ బీన్ మైండ్ఫుల్ ఆఫ్ us. దేవుడు నా గురించి, మన గురించి మనసు కలిగి ఉన్న దేవుడు అండి. మనసున్న దేవుడు, మనసున్న మంచి దేవుడు మనిషిగా నీ కొరకు మారాడు. ఎంత అద్భుతమైంది! ఆయన గుండె చప్పుడు, ద హార్ట్ బీట్ ఆఫ్ గాడ్. పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో చనిపోతే పాతాళానికి, నరకానికి, అగాధానికి, అగ్నిగుండానికి ఆహుతైపోతామని పరలోకాన్ని విడిచిపెట్టాడు. ఆయన గుండె చప్పుడు నీవు నేను నిరంతరము నిత్యము పరలోకములో పరవశించాలని, నిత్య జీవార్థమైన ఫలాలు నీవు నేను అనుభవించాలని. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవ. మనసున్న దేవుడు, ఆ మంచి దేవుడు ఉండలేకపోయాడండి. మహామహిమ విడిచిపెట్టాడు. నీ కొరకు, నా కొరకు ఆయన రిక్తులుగా చేసుకొని సిలువలో తన ప్రాణం అర్పించి, రక్తాన్ని కార్చి
మరణం మీద విజయాన్ని ప్రకటించి మహిమలో స్థలము సిద్ధపరిచిన వాడు ఎంత గొప్ప దేవుడు. సో మనసున్న దేవుడు. ఇక మనసు లేదు, మట్టి బొమ్మలండి. ఆ బొమ్మలకి మనసు లేదు, జీవం లేదు, ప్రాణం లేదు, ఆత్మ లేదు. మనుషుల చేత చేయబడిన బొమ్మలు. ఈ రోజున మనిషి టెక్నాలజీ పెరిగింది, విజ్ఞానం, సాంకేతిక విజ్ఞానం పెరిగిన తర్వాత కంప్యూటర్ ఆపరేషన్ ద్వారా మరబొమ్మలు తయారు చేస్తారు. రోబోకి కమాండ్ ఇస్తే చాలు. కంప్యూటర్ ద్వారా రోబోకి కమాండ్ ఇస్తే ఆ మర మనిషి రోబో డాన్స్ అంటే డాన్స్ చేస్తుంది, రోబో సింగ్ అంటే రోబో పాట పాడుతుంది. మనం ఇచ్చే కమాండ్ బట్టే రోబో ఫైట్ అంటే రోబో ఫైట్ చేస్తుంది. దానికి మనసు లేదు, మెదడు లేదు, ఆ రోబోకి గుండె లేదు, రక్తనాళాలు లేవు, కండరాలు లేవు, నరాలు లేవు, నాడీ మండలం లేదు. రోబో ఒక మరల చేత బిగించబడి సాంకేతికమైన పరిజ్ఞానం ద్వారా ఆపరేట్ చేయబడుతుంది. దేవుడు మనల్ని మరబొమ్మలుగా చేయలేదు. ఆయన మనసున్న దేవుడు, సత్యమైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆత్మస్వరూపమైన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆప్యాయత అనురాగం కలిగిన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు, పాపము చేయని పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేని పరిశుద్ధుడు, పాపరహితుడైన దేవుడు. మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని, మనము నీతిమంతులుగా ఉండాలని, మనం కూడా ప్రేమ కలిగి జీవించాలని, మనం కూడా ఇతరులను ఆదరించాలని, ఇతరులకు సహాయం చేయాలని, ప్రేమించాలని, ఆప్యాయత అనురాగాన్ని మనం కనపరచాలని, దేవునితో మనం అనుబంధాన్ని, సంబంధాన్ని, సహవాసాన్ని దినదినం కూడా పెంపొందించుకోవాలని. మానవుడైతే మరబొమ్మను చేసి, రోబోను తయారు చేసి రిమోట్ కంట్రోల్ ఆపరేషన్ చేస్తున్నాడు. బట్ గాడ్ హ్యాస్ నో రిమోట్ కంట్రోల్ ఓవర్ మ్యాన్. మానవుడి మీద దేవుని దగ్గర ఏ రకమైన రిమోట్ కంట్రోల్ లేదు. కారణం, మ్యాన్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. మానవుడు దేవుని స్వరూపంలో చేపట్టాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు, సెల్ఫ్ విల్, ఫ్రీ విల్. మ్యాన్ వాజ్ గివెన్ ఫ్రీ విల్. మానవుడికి సంపూర్ణమైన చిత్తము తన చేతులకే వదిలేశాడు. వీ కెన్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. మనం అంగీకరించవచ్చు, తృణీకరించవచ్చు. వీ కెన్ చూస్ ఆర్ లూజ్. మనం ఎంచుకోవచ్చు, వదులుకోవచ్చు. గాడ్ విల్ నెవర్ కమ్ బై ఫోర్స్ ఎనీ వన్స్ లైఫ్. ఎవరి జీవితంలో బలవంతంగా బద్దలు చేసుకుని చొరబాటుదారుగా చొచ్చుకుని వచ్చే దేవుడు కాదు. యేసయ్యా నాకు నెమ్మది కావాలి, సమాధానం కావాలి, స్వస్థత కావాలి, మేలు కావాలి, క్షేమం కావాలి, ఆదరణ కావాలి, ఆరోగ్యం కావాలి, అభివృద్ధి కావాలి, పాపక్షమాపణ కావాలి, పరలోక పాలిభాగం, ఆ స్వాస్థ్యము నాకు కావాలి. నేను నీ కొరకు జీవించాలనుకుంటున్నాను, నేను నీ యొక్క సేవ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను అని నీవు నేను అప్పగించుకుంటే ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఆయన తన కార్యాన్ని నీ జీవితంలో జరిగించడానికి ఆయన సమర్థుడైన దేవుడు. 12వ వచనం మనం గమనిస్తే ఆయన ఆశీర్వదించే దేవుడు. ఎవరట? ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు, మమ్మల్ని ఆశీర్వదించును, ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. యాజకులైనా, సంఘ పెద్దలైనా, విశ్వాసులైనా, యవనస్తులైనా, చిన్న బిడ్డలైనా, దేవుడు పిన్నలనేమి పెద్దలనేమి. 13వ వచనం, హీ విల్ బ్లెస్ దోస్ హూ ఫియర్ ద లార్డ్ బోత్ స్మాల్ అండ్ గ్రేట్. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. చిన్న బిడ్డలను ఆటంకపరుస్తా ఉంటే యేసయ్య అన్నాడు, డు నాట్ అబ్స్ట్రక్ట్ ద చిల్డ్రన్, డు నాట్ హిండరెన్స్ టు ద చిల్డ్రన్. చిన్న బిడ్డలను ఆటంకపరచవద్దు. లెట్ ద చిల్డ్రన్ కమ్ టు మీ. చిన్న బిడ్డలను ఆయనకు తీసుకుని రండి అని వారిని ఎత్తుకొని కౌగిలించి వారిని ఆశీర్వదించి, చిన్న బిడ్డలని ఎవరైనా అభ్యంతరపరిస్తే వారి యొక్క మెడకు తిరిగొట్టు రాయి కట్టి సముద్రంలో పడవేసి దాంతో సమానమని చదివించాడు. మీరు చిన్న బిడ్డ వంటి వారి అంగీకరించే మనసుంటే కానీ పరలోక రాజ్యాన్ని మీరు ప్రవేశిస్తారని ప్రభువు సెలవిచ్చాడు. ఒకవేళ ఆశీర్వాదం గురించి ఆలోచన చేస్తే చిన్న బిడ్డలకి ఆశీర్వాదం కావాలా అంటే వాళ్ళు ఏమంటారు? వద్దంటారా? యవనస్తుడికి ఆశీర్వాదం కావాలంటే వద్దంటారా? నడి వయసులో ఉన్న వాడికి ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం కావాలంటే వద్దంటారా? పెద్దలకి వృద్ధులకి దేవుని ఆశీర్వాదం కావాలా అని అడిగితే వద్దంటారా? చిన్నలకి దేవుని ఆశీర్వాదం కావాలి, యవనస్తుడికి ఆశీర్వాదం కావాలి, నడి వయసులో ఉన్న ఆశీర్వాదం కావాలి, పెద్దలకి వృద్ధులకి ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు. అయితే ఆశీర్వాదం, గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్. ఆశీర్వాదానికి మూలము, ఆశీర్వాదానికి కారణం ప్రభు అయినటువంటి దేవుడు. ఈ ఆశీర్వాదం ఎలా వస్తుంది అని అంటే దేర్ ఇస్ ఎ కండిషన్ బియాండ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదం వెనుక ఉన్న షరతు ఏంటంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని, ఆయన త్రోవల్లో ఆయన మార్గంలో మనం నడవాలని. 128వ కీర్తన మొదలు వచనం, యెహోవా యందు భయభక్తులు వాడు ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. 128 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు వాడు ఇలాగా ఆశీర్వదించబడును. ఆశీర్వాదం కొరకు కొంతమంది ఒక కర్చీఫ్లు కొనుక్కుంటున్నారేమో, వాటర్ నీళ్లు కొనుక్కుంటారేమో, ఆయిల్ కొనుక్కుంటారేమో. ఆ విధంగా వచ్చే ఆశీర్వాదం కాదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవలేదు నడుస్తుంటాడుగా దేవుడు తన ఆశీర్వాదాన్ని చిన్న బిడ్డలకేమి, యవనస్తులకేమి, నడి వయసులున్న స్త్రీలైనా పురుషులైనా అందరికీ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కీర్తనకాడు 30వ కీర్తన 8వ వచనంలో, మన్ను నిన్ను స్తుతించునా అది నీ సత్యమును వివరించునా. యెషయా
గ్రంథం 38వ అధ్యాయం 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడిన తర్వాత రాజు అయినటువంటి హిజ్కియా తను ప్రభువును స్తుతించే విధానంలో 38వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వచనం నుంచి, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతుల నుంచి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపములను నీవు పారవేసితివి. 18వ వచనం, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. 19వ వచనం, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. అపరాధముల చేత పాపముల చేత చనిపోయాడుగా ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను కూడా ఆయన రక్తమిచ్చి కొనుక్కొని ఆయన నిత్య జీవార్థమైనటువంటి అనుభవంలోనికి నడిపించిన కారణాన్ని బట్టి మనం ఆయన స్తుతించకుండా ఆరాధించకుండా ఉండగలమా? గిడియన్స్ ఇంటర్నేషనల్లో 3 రాష్ట్రాలకి ట్రస్టీగా ఉన్నటువంటి రతన్ కుమార్ గారు, వారు సెంట్రల్ గవర్నమెంట్లో NSSO నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్లో వారు సూపరింటెండెంట్ ఆఫీసర్గా పనిచేస్తూ ఆయా సమయాల్లో మన మధ్యకు వస్తూ దేవుని వాక్యాన్ని అందిస్తుంటారు. వారు కోవిడ్ బారిన పడి గవర్నమెంట్ హాస్పిటల్లో సీరియస్ కండిషన్, ఇంటెన్సివ్ కేర్లు ఉన్నారు. 2-3 సార్లు ఊపిరి ఆగిపోయిందట. ఆ పరిస్థితుల్లో ఆయన అంటున్నారు, ప్రభువా ఒకవేళ నా ద్వారా నీ పని చేయించుకోవడం నీ చిత్తమైతే ప్రభువా నాకు ఊపిరిని పొడిగించు, నీ ఉనికి చాటుతానయ్యా, ప్రాణాన్ని నాకు పొడిగించు, నేను నా ప్రాణప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు అని, జీవజలదాత, నిత్య జీవానికి కారకుడని, అయ్యా నీ రాజ్య సువార్తకు ప్రకటించడానికి, నీ సంఘ క్షేమాభివృద్ధి కోసం నేను పనిముట్టుగా నేను కొనసాగిస్తాను. అలాగా నా ద్వారా దేవా ఒకవేళ పని ఉందని నువ్వు భావిస్తే నాకు ఈ ప్రమాదం నుంచి నన్ను బయటకు తీసుకున్నావా, స్వస్థపరచవా అని ప్రభువుకి తను అప్పగించుకుంటూ ఆయన మందిరంలో సాక్ష్యం చెప్పినట్లుగా. గనక మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు, సమాధిలోనికి దిగిపోయేవారు నీ సత్యాన్ని ఆశ్రయించలేరు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ప్రభువుని స్తుతించి ఆరాధించే అనుభవం. ఆరాధనీయుడా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, సిలువలో మాకై మరణించిన పరిశుద్ధ రక్తం చిందించిన, సిలువలో మాకై మరణించిన పరిశుద్ధ రక్తం చిందించిన, వధించబడిన ఓ గొర్రె పిల్ల, వధించబడిన ఓ గొర్రె పిల్ల, యుగ యుగములకు నీకే మహిమ, యుగ యుగములకు నీకే మహిమ. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. చివరిగా 18వ వచనం, 114 కీర్తన 18వ వచనం, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. హీర్ ఆఫ్టర్ వీ విల్ ప్రైజ్ ద లార్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కనుక నిరంతరము నిత్యము కూడా కనుక దేవుణ్ణి మేము స్తుతిస్తాము. నిత్యము ఆయన స్తుతించే అనుభవం. నిత్యము యెహోవాను స్తుతించెదము, ఆయన నామమును స్తుతించెదము. నిత్యము యెహోవాను స్తుతించెదము, ఆయన నామమును కనపరచెదము. స్తుతి స్తోత్రము మా నోట నుండును, కీర్తి ప్రశంస ఆరోపిల్తుము. స్తుతి స్తోత్రము మా నోట నుండును, కీర్తి ప్రశంస ఆరోపిల్తుము. నిత్యము యెహోవాను స్తుతించెదము, ఆయన నామమును ఘనపరచెదము. నిత్యము యెహోవాను. ఉదయకాలం మీ గృహాలు ఉంటుండగానే ఒక 10 నిమిషాలు ఇండివిజువల్ వర్షిప్, వ్యక్తిగతంగా ప్రభువును స్తుతించి ఆరాధించినట్లుగా, దేవునికి మాత్రమే మహిమ, దేవునికి మహిమను ఆపాదించినట్లుగా, ఆయన్ని స్తుతించినట్లు, ఆయన ఆరాధించినట్లు సజీవులుగా దేవుడు మనలను కనుక సమకూర్చి ఆ రక్తపిచ్చాలను మనం కొనుక్కునే కారణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, పరిశుద్ధుల పాపరహితుల నీతిమంత నిత్యనివాసి మహాగణుడ మహోన్నతుడ అంటూ ప్రభువుని 2-3గా 10 నిమిషాలు ప్రభువుని స్తుతించి ఆరాధన చేయండి.
అందరం లేచి చేతులు పైకెత్తి నిలబడి ఉండగా చేతులు పైకెత్తి ప్రభువు చూద్దాం, ఆరాధించుదాం. ఆరాధనా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి పాడేదా నా యేసుకే ఆరాధనా స్తుతి పాడుచు నా యేసుకే ఆరాధనా స్తుతి పాడుచు కొనసాగెదన్ జీవితాంతము స్తుతికి పాత్రుడా స్తోత్రుడా ఘనత నీకేనయా మహోన్నతుడైన రాజు యుగముల పూర్వము నుండి సర్వ యుగముల వరకును ఆది అంతము లేని ఆద్యంత రహితుడవు యుగముల పూర్వము నుండి సర్వయుగముల రాజు ఆది అంతము లేని ఆద్యంత రహితుడవు ఉన్నవాడవు అనువాడవు ఉన్నవాడవు అనువాడవు మారని ప్రేమకు వందనము ఆరాధనా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి పాడేదా నా యేసుకే ఆరాధనా స్తుతి పాడుచు నా యేసుకే ఆరాధనా స్తుతి పాడుచు కొనసాగెదన్ జీవితాంతము స్తుతికి పాత్రుడా స్తోత్రుడా ఘనత నీకేనయా మహోన్నతుడైన రాజు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండి మహిమను విడిచిపెట్టి పాపము ద్వారా నరకానికి అగ్నిగుండానికి అహంకారానికి గురి కాకుండా మమ్మల్ని పరలోక పాలిభాగస్తులు చేయడానికి మా పాపముల కొరకు సర్వమానవాళి పాపములకు ప్రాయశ్చిత్తార్థమై విలువైన రక్తాన్ని కార్చి మరణం మీద విజయాన్ని ప్రకటించి మహిమలోనికి స్థలమును సిద్ధపరిచిన మహిమానుతురా నీకు వందనాలు ప్రభా. కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గ్లోరీ టు గాడ్ అలోన్. దేవునికి మాత్రమే మహిమ ఆపాదించబడాలని మా సమయము సామర్థ్యము సొమ్ము తలాంతుల్ని అయ్యా మీ మహిమ కోసం వెచ్చించాలని కోరుకుంటున్న దేవుడు ప్రభా. మేము ఎదిగే కొలిది వదిలి ఉండటం మాకు ఎంతైనా క్షేమమని అయ్యా నా తండ్రి సంభవాల ద్వారా మేము తెలుసుకుంటున్నా తండ్రి. మరింతగా అయ్యా స్తుతించే వ్యక్తులుగా ఆరాధించే వ్యక్తులుగా ఉండాలని ఉదయకాలం ఈ కీర్తన భాగం ద్వారా మీరు మమ్మల్ని సంధించిన దేవుడుగా మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ యందు భయభక్తులు కలిగిన వారు నీ త్రోవలో నడిచేవారు నా ప్రభా. వారు పిల్లలైనా యవనస్తులైనా స్త్రీలైనా పురుషులైనా పెద్దలైనా వృద్ధులైనా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్న దేవుడు తండ్రి. వందనాలు ప్రభా. సజీవులు నిన్ను స్తుతిస్తారని పాపములో అంధకారములో చనిపోతూ నరకానికి వెళ్ళిపోతున్న మా జీవితాలకి పరమార్థము చేకూర్చినట్లుగా మీ రక్తం ఇచ్చి అయ్యా మీరు మమ్మల్ని కొనుక్కున్నారు తండ్రి. సజీవులుగా ఉంచారు ప్రభా. మిమ్మల్ని సజీవులుగా కదా నిన్ను స్తుతిస్తారన్న రీతిలో ఎందరో గరులు కాలగర్భలో కలిసి ఉండగా ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎందరో దేవుని సేవకులు విశ్వాసులు
అనేక మంది గనుడైన వారు నమ్ముతుంది. నీ పిలుపుని అందుకొని ఉండగా, నీ సన్నిధికి చేర్చబడి ఉండగా అల్పులం, అభాగ్యులం, అపాత్రులం, అనర్హులమైన మా ఆయుష్ను పొడిగించావు ప్రభువా. ఆరాధించినట్లు ఊపిరి కొనసాగిస్తున్నారు. మీ ఉనికిని చాటడానికి గొప్ప దేవాన్ని కొందరాలు ఏమిచ్చినా మీరు రుణాన్ని తెచ్చుకోలేదు ప్రభువా. నా పాపముల కొరకు సర్వమానవాళి పాపములు ప్రాయశ్చిత్తార్థమై కలువరిశిలో కాంచిన ప్రశస్తమైన రక్తం ద్వారా అనుగ్రహించబడిన అమూల్యమైన రక్షణ పాత్ర చేతపుచ్చుకుని యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన నామములో ఈ ఆన్లైన్ ఇండియా అబ్రాడ్ వర్షిప్ సర్వీస్ లో పాల్గొన్న ఆత్మీయులకు సమక్షంలో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. యేసు కొరకు యువత అనే నినాదంతో యవనస్తుల మధ్యలో బలంగా డైనమిక్గా వాడబడుతున్న దైవ సేవకులు యూత్ ఫర్ జీసస్ అధినేత రెవరెండ్ జాన్ విజయ్ కుమార్ గారి ఉదయకాలం దేవుని వాక్యాన్ని అందించడంతో ప్రేమతో ఆహ్వానిస్తూ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈ రీతిగా ఈపీఎఫ్ ఆన్లైన్ సర్వీస్ ద్వారా మరి యొక్క పునరుద్ధాన పరిశుద్ధ దినాన దేవుణ్ణి ఆరాధించడానికి, మీ అందరితో పాటు దేవుని మహింపరచడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సహవాస నాయకులు పాస్టర్ రెవరెండ్ అబ్రహాం సుధాకర్ అయ్య గారికి, అలాగే అమ్మగారికి, సహవాస నాయకులకు, మరి ఈపీఎఫ్ విశ్వాసులందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి. మరి ఈ రీతిగా మరి గత 9 మాసాలుగా మరి ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా మీరు బలపడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ లేఖనాలు మేము ధ్యానిస్తుండగా ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి నాయన. నీ వాక్యము మమ్మల్ని బలపరిచేది, నీ వాక్యము మమ్మల్ని దృఢపరిచేది నాయన. నీకు వందనాలు. ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. నేను మరి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎక్కడ చూసినా ప్రపంచంలో కావచ్చు, అలాగే మన దేశంలో కావచ్చు, ఎక్కడ చూసినా అవినీతి, అక్రమము, అన్యాయము మనం చూస్తున్నాం. అక్షరాల సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా మీడియా ముందుకు వచ్చి ఒక మాట చెప్పారు. చాలా విషయాల్లో సంస్కరణలు జరగాలి, మార్పులు చేర్పులు జరగాలి అని వాళ్ళు కూడా చెప్పడం మనం చూస్తున్నాం. అంటే అన్యాయం ఇంకా ఉంది, న్యాయం జరగాల్సిన పరిస్థితి ఇంకా అవసరం ఉంది అని వారు చెప్పడం మనం చూస్తున్నాం. అలాగే వైజాగ్లో రీసెంట్గా మనం చూసాము ఒక యంగ్ గర్ల్ హత్య చేయబట్టం. విజయవాడలో మనం చూసాము దివ్య తేజస్విని అనే యంగ్ గర్ల్ హత్య చేయబట్టం. అలాగే వరంగల్లో మనం చూసాము చిన్నపిల్లలు కిడ్నాప్ అవటం, చిన్న పిల్లవాడిని తీసుకువెళ్ళిపోయి చంపటం, 3 సంవత్సరాల పిల్లవాడిని తీసుకెళ్ళి చంపటం, కిడ్నాప్ చేసి చంపటం. ఎక్కడ చూసినా అల్లకల్లోలము, భయంకరమైన పరిస్థితులు, ఎన్నడూ ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. మనకు అనిపిస్తూ ఉంటుంది, ఒక క్వశ్చన్ రావాలి, ఏంటి ఇలా ఉంది పరిస్థితి? అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఉంటే ఇంత చెడు, ఇంత ఈవిల్ ఎందుకు జరుగుతుంది? అసలు దేవుడు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? టీవీ ఆన్ చేసిన, పేపర్ చూసిన హెడ్లైన్స్ ఏంటి అంటే ఇవే హత్యలు, అత్యాచారాలు, ఎక్కడ చూసినా అక్రమము, అవినీతి. ఏ ప్రభుత్వం అయినా లంచాలు ఇవ్వకుండా ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి పనులు జరగడం కష్టం. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమము, ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతుంది. న్యాయము అనేది ఎక్కడ మనం చూడలేకపోతున్నాం. దేవుని బిడ్డలంగా మనకు ఒక ప్రశ్న మిగిలిపోతుంది, అసలు ఏంటి? వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్? వై సో మచ్ ఈవిల్? అసలు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అనే డౌట్ మనకి రావచ్చు. చూస్తున్నాం మరి పిల్లలు తల్లిదండ్రులని చంపటం, అలాగే పిల్లలు తల్లిదండ్రులు చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకోవటం, అలాగే ఎక్కడ చూసినా దోపిడీ, ఎక్కడ చూసినా దొంగతనాలు, దౌర్జన్యాలు. మనం చూస్తే అనుకుంటున్నాం ఏంటి పరిస్థితి? దేవుడు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు? దేవుడు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మనకి దేవుడు ఎప్పుడు సడన్గా గుర్తొస్తాడంటే ఏదైనా బాంబ్ బ్లాస్ట్ అయ్యి సడన్గా చనిపోతే, లేకపోతే ఏదన్నా చాలామంది మనకు తెలిసిన వాళ్ళు చనిపోతే అయ్యో ఏంటి దేవుడు ఇలా చేశాడు అనుకుంటాం. కొన్ని ప్రశ్నలు అర్థం కావనుకుంటాం, కానీ బైబిల్ అన్నిటికీ సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు ఒక గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 66 గ్రంథాల్లో ఒక ప్రాముఖ్యమైన గ్రంథాన్ని, ఒక ప్రవక్త ఏ రీతిగా దేవునితో సంభాషించాడో, దేవునితో తన ఆవేదన తెలియజేశాడో మనం చూడబోతున్నాం. ఈ పరిస్థితులన్నీ చూసి ఈ ప్రవక్త దేవునితో మాట్లాడటం ప్రారంభించాడు. మనము ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, సుమారు 2700 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు కూడా అక్షరాల ఇలాంటి ప్రశ్నలు మనందరికీ ఉన్నాయి.
మనం దేవుణ్ణి కొన్నిసార్లు ప్రశ్నిస్తూ ఉంటాం, కొన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నించలేక చాలా మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం. ఇలాంటి ప్రశ్నలు కలిగిన వ్యక్తే హబక్కుకు. హబక్కుకు గ్రంథాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. హబక్కుకు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, ఏంటి ప్రభువా ఇదంతా జరుగుతుంటే నువ్వు ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ గాడ్? వెన్ దెర్ ఈస్ సో మచ్ ఈవిల్, వేర్ ఆర్ యూ? ఆర్ యూ సీయింగ్ దిస్ ఈవిల్? వై ఆర్ యూ నాట్ రెస్పాండింగ్? ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు నాయన అని దేవునితో మాట్లాడటం, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఒక రకంగా దేవునితో గొడవ పడుతున్నాడు. ఏంటి జరుగుతుంది? నువ్వు ఎక్కడున్నావు? ఎందుకు ఇలా జరుగుతుంది? నువ్వు మంచి దేవుడు అయితే ఇంత చెడుని ఎలా నువ్వు తట్టుకుంటున్నావు అని దేవుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. హబక్కుకు గ్రంథాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. పేజ్ నెంబర్ 770 హబక్కుకు గ్రంథాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేయబోతున్నాం. హబక్కుకు గ్రంథం ద్వారా మన జీవితాలని పరిశీలన చేసుకుందాం. మనలో ఉన్న ప్రశ్నలు చాలాసార్లు దానికి ఆన్సర్స్ లేవనుకుంటాం, కానీ బైబిల్ గ్రంథము అన్నిటికీ జవాబులు ఇవ్వటం మనం చూడగలము. హబక్కుకు గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే హబక్కుకు ఆ దినాన మరి బబులోను చెరలోనికి వెళ్ళబోయే ముందు ప్రవచించాడనమాట. హబక్కుకు దేవునితో సంభాషించింది బబులోను చెరలోనికి వారు వెళ్ళబోతున్నారు. దానికి ముందుగా దేవునితో సంభాషిస్తూ ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. అక్కడ ప్రజలు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. ఎక్కడ చూసినా విగ్రహారాధన, ఎక్కడ చూసినా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోవటం, ఎక్కడ చూసినా వారి ఇష్టం వచ్చినట్లు జీవించటం. ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయో అక్షరాల 2700 సంవత్సరాల క్రితం కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి. క్రీస్తు పూర్వము 625 నుండి 620 లేకపోతే 604 వరకు కూడా పరిస్థితులు చూస్తే ఆ దినాన అక్షరాలు ఇలాగే ఉన్నాయి. ఈ దినం ఎలా అయితే మనం అనుకుంటున్నామో, ఏంటి ఇంత అక్రమం జరుగుతుంది, అవినీతి, ఈ రోజుల్లో ఏమైందంటే న్యూస్ ఓపెన్ చేస్తే అన్నీ ఇవే కామన్ అయిపోయింది. ఇదివరకు రోజుల్లో ఒక వ్యక్తి చనిపోయాడు, హత్య చేయబడ్డాడంటే అది ఒక పెద్ద మిస్టరీలా ఉండేది. అమ్మో ఎలా జరిగింది అని మొత్తం నగరం అంతా చాలా షాక్కి గురయ్యేవారు. ఈ రోజుల్లో హత్యలు, మర్డర్స్, లేకపోతే అత్యాచారాలు, లేకపోతే యాక్సిడెంట్లు, లేకపోతే అనుకోని పరిస్థితులు జరగటం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. న్యూస్ చూస్తున్నాము, 2 నిమిషాలు తర్వాత న్యూస్ ఆఫ్ చేసేస్తున్నాము, మళ్ళీ మన జీవితాలు శరామామూలుగానే ఉన్నాయి. చెడు అనేది మనకు కామన్ అయిపోయింది. పాపం అనేది విస్తరిస్తుంది, పాపం విచ్చలవిడిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులంగా ఎలా ఎదుర్కోవాలి? ఈ చెడును, ఈ పాపాన్ని క్రైస్తవ కోణంలో మనం ఎలా చూడాలి? మొదలగు విషయాల్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. హబక్కుకు అనే మాటకు అర్థం ఏంటంటే కౌగులింత, వన్ హూ ఎంబ్రేసెస్. దేవుణ్ణి కౌగులించుకున్నాడేమో హబక్కుకు. ఆ మాటకు అర్థం కౌగులింత, కౌగులించుకునేవాడు. హబక్కుకు క్రీస్తు పూర్వం 625 నుండి 600 సంవత్సరం వరకు సుమారు ఆ టైంలో మరి ఎంతో ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ యొక్క గ్రంథాన్ని సుమారు క్రీస్తు పూర్వం 606 నుండి 604 వరకు ఆ పరిస్థితుల్లో రాసినప్పుడు తను దేవునితో ఎలా సంభాషించాడో ఈ గ్రంథంలో మనం ప్రస్ఫుటంగా చూడగలం. ఆ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. వారు చెరలోనికి వెళ్ళబోతున్నారు, కానీ ఆ విషయం వారు గమనించట్లేదు, ఆ విషయం వారు సీరియస్గా తీసుకోవట్లేదు. ఈ దినాన్ని కూడా అదే చూస్తున్నాం కదా. అతి త్వరలో దేవుడు రాబోతున్నాడు. ఆయన రాకడ, ఆయన ర్యాప్చర్, ఎత్తబాటు అతి త్వరలో ఉంది అంటే చాలామందికి సీరియస్నెస్ లేదు. చిన్నప్పటి నుంచి చెప్తున్నారులే ఈ మాట. లేకపోతే దేవుణ్ణి నమ్మటం కూడా చాలామంది నమ్మట్లేదు. కారణం చాలా లైట్గా తీసుకోవటం. క్రైస్తవులు కూడా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవించటం, వారు పొందిన విశ్వాసాన్ని పట్టుకొని నమ్మకంగా క్రీస్తు కొరకు పరిగెత్తడం కంటే చాలా మెకానికల్ క్రిస్టియన్ లైఫ్ జీవించడం ఈ దినాల్లో మనం చూస్తున్నాం. పాపము విచ్చలవిడిగా ఉన్నా, అక్రమము, అవినీతి, అన్యాయము జరుగుతున్నా మనం ఈ రీతిగానే దేవుని సన్నిధిలో గోజాడి దాని గురించి దుఃఖపడే వారంగా కాకుండా పర్వాలేదులే, జరిగితే జరిగింది, ఇది కామనే కదా అన్నట్లు మనం ఉన్నాం. ఆ దినాన హబక్కుకు చాలా ఆవేదనతో దేవునితో మాట్లాడాడు. చూడండి, నా మాటలు కాదు, హబక్కుకు గ్రంథాన్ని మనం చూద్దాం. హబక్కు గ్రంథము 1వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రవక్త యగు హబక్కుకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అంటే దేవుడే డైరెక్ట్గా హబక్కుకు దర్శనం రూపంలో ఈ మాటలు తెలియజేయటం, దేవునితో సంభాషించటం, తిరిగి దేవుడు హబక్కుకుతో మాట్లాడటం మనం చూడగలం. ఈ యొక్క గ్రంథంలో లేకపోతే ఈ యొక్క పుస్తకంలో 3 విషయాలు ఉన్నాయి, లేకపోతే 3 అధ్యాయాలు మనం చూడగలం. ఈ 3 అధ్యాయాల్లో కూడా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే హబక్కుకు దేవునితో తన యొక్క ఆవేదన, తన ప్రశ్నలు దేవునికి తెలియజేశాడు. మరి తిరిగి దేవుడు ఆయనతో మాట్లాడటం మనం చూడగలం. క్వశ్చన్ అండ్ ఆన్సర్ మనం చూస్తాం కదా.
Q&A సెషన్స్ చూస్తాం. ఇది కూడా ఒక Q&A సెషన్ లాగా అనమాట. హబక్కుకు దేవుని క్వశ్చన్ చేస్తున్నాడు, దేవుడు హబక్కుకి ఆన్సర్ చేయటం మనం చూడగలం. ఇక్కడ దీంట్లో 2 కంప్లైంట్స్ ఉన్నాయి. 2 సార్లు కంప్లైంట్ చేశాడు దేవునికి, 2 సార్లు దేవుడు రెస్పాండ్ అయ్యి జవాబు ఇవ్వటం మనం చూడగలం. 3వ అధ్యాయంలో హబక్కుకు తన యొక్క పరిస్థితి అంతా మారిపోయింది. 3వ అధ్యాయంలో దేవుని ఆరాధించడం ప్రారంభించాడు. ప్రభువా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఇప్పుడు నేను తెలుసుకున్నాను నిన్ను అని చెప్పి 3వ అధ్యాయంలో దేవుని ఆరాధించడం ప్రారంభించాడు. ఈ యొక్క సమయంలో మనం ధ్యానం చేద్దాం. చూడండి, హబక్కు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకయుందువు? ఇన్ని సంవత్సరాలు తరబడి నిన్ను మొరపెట్టినా నువ్వెందుకు ఆలకించట్లేదు? వారు కొన్ని సంవత్సరాల్లో, కొన్ని దినాల్లో వారు చెరలోనికి వెళ్ళబోతున్నారు. ఇన్ని దినాలుగా నేను మొరపెడుతున్నాను, ఇంత ఈవిల్ సఫరింగ్ జరుగుతుంది, ఇంత అక్రమము అన్యాయం జరుగుతుంది, ప్రజలు విచ్చలవిడిగా జీవిస్తున్నారని చెప్పి ప్రభువా నేను మొరపెడుతున్నాను, నువ్వెందుకు ఆలకించవు? మనకు కూడా కొన్నిసార్లు ఈ ప్రశ్న ఉంటుంది కదా, ఏంటి ఇంత ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఎందుకు జవాబు ఇవ్వట్లా? దేవుడు ఎందుకు భారతదేశాన్ని మార్చట్లేదు, రక్షించట్లేదు? చాలాసార్లు ఇలాంటి ప్రశ్నలు మనకుంటాయి. ఇక్కడ అంటున్నాడు చూడండి, అక్షరాల ఈ రోజున జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకై ఉన్నావు. బలాత్కారం జరుగుతుంది ఈ రోజున. దేవుని నామం పేరట జీవిస్తున్న వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో లేకపోతే అనేక ప్రాంతాల్లో యేసు ప్రభు అనే నామాన్ని ఉచ్చరిస్తే కొడుతున్నారు, హింసిస్తున్నారు, బలాత్కారం జరుగుతుంది, అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ కూడా నీ ప్రజలు లేతే నీ పేరు పెట్టుకున్న ఈ ప్రజలు కూడా వారి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, బలాత్కారం జరుగుతుంది, అయినా నువ్వెందుకు రక్షింపకై ఉన్నావు అన్నాడు. చూడండి 3వ వచనంలో, నన్నెందుకు దోషము చూడనిచ్చున్నావు? అమ్మో, నేను చూడలేకపోతున్నాను ఈ సీన్స్ అన్ని, ఈ పరిస్థితులు నేను చూడలేకపోతున్నాను. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, ఈ ప్రజల్లో పాపం విస్తరించింది, విచ్చలవిడిగా జీవిస్తున్నారు, వీరిలో దేవుని భయం లేదు, వారు దేవుణ్ణి విసర్జించారు, వారు దేవుణ్ణి మర్చిపోయారు, వారు దేవుణ్ణి పూర్తిగా పక్కన పెట్టేశారు. నన్నెందుకు ఈ దోషము చూడనిచ్చున్నావు? మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఈ దేవుని మనం ఆరాధిస్తున్నాం, దేవుని కోసం మనం జీవిస్తున్నాం, కానీ మనం చూసే పరిస్థితులు చూస్తుంటే ఎంత భయంకరమైన పరిస్థితులు మనం చూడాల్సి వస్తుంది. ఎన్నడూ ఊహించని సంఘటనలు కల్లారా మనం చూస్తున్నాం. అంటున్నాడు, ఈ దోషాన్ని ఎలా నన్ను చూడనిచ్చున్నావు అని ఒక ప్రశ్న మనం చూడగలం. అంటున్నాడు చూడండి, బాధ నీ వేళ ఊరకయే చూస్తున్నావు. ఇంత బాధపడుతుంటే ఊరక నువ్వు ఎలా చూస్తున్నావు? దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. అంటున్నాడు, ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగపడుచున్నది. ఎక్కడ చూసినా నాశనమును, ఎక్కడ చూసినా బలాత్కారం కనబడుతుంది. నాయన, నువ్వు ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ లార్డ్? వేర్ ఆర్ యూ? వై ఆర్ యూ నాట్ రెస్పాండింగ్? మనకు కూడా ఈ దినాల పరిస్థితులు అలాగే ఉంటాయి. క్రైస్తవులు చాలామందికి ఉండే ప్రశ్న ఏంటంటే, క్రీస్తు కొరకు మనం జీవిస్తుంటే ఇన్ని సమస్యలు ఎందుకు? క్రైస్తవులంగా క్రీస్తు కోసం నమ్మకంగా జీవిస్తుంటే ఇన్ని సమస్యలు ఎందుకు? ఇంకో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, క్రీస్తు కొరకు మనం జీవిస్తున్నాము, అన్యుడు లేకపోతే అన్యులు క్రీస్తుని ఎరగని వారు బాగా డెవలప్ అయిపోతున్నారే, అక్రమము అవినీతిలో ఉన్నవారు బాగా వృద్ధి చెందుతున్నారే, నేను క్రీస్తు నామం పెట్టుకున్నాను కానీ నేనేం డెవలప్ అవ్వట్లేదే. ఈ లోకపరంగా ఎప్పుడు మనం ఆలోచించే ప్రశ్న ఇదే. ఇక్కడ కూడా ఒక ప్రశ్నలాగా అంటున్నాడు, ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగపడుచున్నది, జగడమును కలహమును రేగుచున్నవి అంటున్నాడు. 4వ వచనంలో, ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయేను. న్యాయము ఆగిపోయిందంట, న్యాయము మానిపోయిందంట. న్యాయమే లేకపోతే ఎట్లా? హూ విల్ జడ్జ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్? ఇలాంటి పరిస్థితులు 2700 సంవత్సరాల క్రితం హబక్కుకు దేవునితో మాట్లాడుతూ చెప్తున్నాడు. ఈ దినాన కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది, ఈ దినాన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఎవరిని ప్రశ్నించలేని పరిస్థితి, ఎక్కడ చూసినా అక్రమము అవినీతి, ఎవరిని మనం క్వశ్చన్ చేయలేకపోతున్నాం, ఎవరిని అడిగినా ఆన్సర్ లేదు. ఏ పార్టీ వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ ఆఫీసర్ వచ్చినా పరిస్థితి అంతా శరామాములే, మార్పులు ఏమీ లేవు. ఎక్కడ చూసినా అన్యాయం. కోర్టుల్లో కూడా న్యాయం జరుగుతుందా అంటే చెప్పలేని ప్రశ్న అది. ఇక్కడ కూడా అదే అంటున్నాడు,
అంటున్నాడు చూడండి, ఏమన్నాడంటే 4వ వచనంలో, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయిందంట. న్యాయం లేకపోతే అసలు ఎక్కడ అన్యాయం ఏంటనే విషయం ఎలా తెలుస్తుంది? ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం, హబక్కూకు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం, నూతన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. మనలో ఉండే ప్రశ్నలు చాలాసార్లు దేవుణ్ణి సరైన రీతిలో మనం అర్థం చేసుకోలేం. చాలాసార్లు మానవ పరిజ్ఞానం దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి సరిపోదు. ఆయన మానవ పరిజ్ఞానానికి మించిన దేవుడు. మనం ఏంటంటే ఎప్పుడు మన కోలంలోనే మన లిమిటెడ్ నాలెడ్జ్తో దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తాం. అసలు మనం చేసింది ఎవరు? అసలు మనకంటే అసలు పాపరహితుడు, పాపము లేనివాడు, అసలు పాపాన్ని ఏమాత్రం ఆయన ఒప్పుకోనివాడు, పాపంతో ఎన్నడూ ఎప్పుడూ రాజీ పడినవాడు దేవుడు. ఆయనకి మనకే అసహ్యం కలుగుతుంది కదా ఈ లోక పరిస్థితులు. మనకంటే ఎక్కువ అసహ్యం ఛీ అని అనిపించేది దేవునికి. మనం అనుకుంటున్నాం ఏంటి దేవుడేం రెస్పాండ్ అవ్వట్లేదని. ఏంటి ఎంత విచ్చలవిడిగా జరుగుతుంటే, విగ్రహారాధన జరుగుతుందో ఓ పక్కన వ్యభిచారం జరుగుతుంది, ఓ పక్కన అక్రమం జరుగుతుంది, ఓ పక్కన అవినీతి జరుగుతుంది, ఓ పక్కన హత్యలు, ఓ పక్కన అత్యాచారాలు, ఓ పక్కన దోపిడీ, ఓ పక్కన దౌర్జన్యం, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతుంటే వెర్ ఈజ్ గాడ్ అని మన ప్రశ్న. దేవుడు ఎందుకు వారికి ఆన్సర్ ఇవ్వట్లేదు? దేవుడు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? దేవుడు ఎందుకు వారిని పనిష్ చేయట్లేదు అనుకుంటాం మనం. మనకే చూస్తుంటే చీ ఇలాంటి సంగతులు జరుగుతున్నాయి ఏంటి ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. అవినీతితో సంపాదించుకునేవాడు కోటీశ్వరుడు అయిపోతున్నాడు. క్రీస్తు కొరకు నమ్మకంగా జీవిస్తుంటే మనం ఎప్పుడు ఇలాగే ఉంటున్నాం అనుకోవచ్చు. మనకే చీ అనిపిస్తే పరిశుద్ధుడు, పాపం లేనివాడు, మచ్చలేనివాడు, అసలు పాపాన్ని అసహించుకునేవాడు, పాపరహితుడు, అలాంటి దేవుడు అసహించుకోడా? ఆ విషయం హబక్కూకుకి ఇంకా అర్థం కాలేదేమో. ఆయన ప్రశ్నిస్తూనే ఉన్నాడు, దేవుని గురించి ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలాసార్లు దేవుని మన కోణంలోనే మానవ పరిజ్ఞానంతో ఆలోచిస్తాం. దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అంటే మానవ పరిజ్ఞానం సరిపోదు, వాక్యాన్ని చదవాలి. టు నో గాడ్ ఇస్ టు నో గాడ్స్ వర్డ్. దేవుని ఎక్కువగా ఎలా తెలుసుకుంటామంటే వీళ్ళు చెప్పే మాటల వల్ల కాదు. దేవుని ఎక్కువగా ఎలా తెలుసుకుంటామంటే దేవుని వాక్యం ద్వారా. దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తే యూ విల్ నో హూ గాడ్ ఈజ్ అండ్ వాట్ గాడ్ ఈజ్ అండ్ హౌ పవర్ఫుల్ హీ ఈజ్ అండ్ హౌ సావరెన్ హీ ఈజ్. దేవుని వాక్యం చదివితేగా మనం చాలాసార్లు ఏదో టెంపరరీ మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోయాం. ఆన్లైన్ సర్వీస్, అసలు బైబిల్ ఓపెన్ చేయ చాలామంది. నిజంగా బైబిల్ ఓపెన్ చేసి వాక్యాన్ని అర్థం చేసుకుంటే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుంది. ఆయన ఔన్నత్యం, ఆయన మహోన్నతుడు, మహాగణుడు, ఆయన పాపం లేనివాడు కాబట్టే పాపరహితుడిగా ఈ లోకానికి వచ్చి మన పాప భారాన్ని ఆయన మోసాడు. మనం అయోగ్యులం కదా. అక్కడ మాట్లాడుతున్నాడు, న్యాయము మానిపోయాను, న్యాయమే లేకుండా అయిపోయిందంట. ఈ రోజున మన పరిస్థితి చూస్తుంటే అక్షరాలు అలాగే ఉన్నాయి. గొంతెత్తి మాట్లాడటం చాలా కష్టమైపోతుంది. ఎవరైనా గట్టిగా మాట్లాడినా వాళ్ళ గొంతు అణిచివేయటం మనం చూస్తున్నాం. ఏ ప్రభుత్వాలైనా నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, పరిస్థితులు అలా ఉన్నాయి. గత 70 సంవత్సరాలుగా పరిస్థితి అలాగే ఉంది. నో ఇంప్రూవ్మెంట్. అది 2700 సంవత్సరాల క్రితం కూడా పరిస్థితి అలాగే ఉందంట. న్యాయం మానిపోయిందంట. అంటున్నాడు, నువ్వు ఎక్కడున్నావు ప్రభువా, ఏం చేస్తున్నావు నువ్వు అని క్వశ్చన్ చేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో చూడండి 5వ వచనంలో అంటున్నాడు, మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మకయుందురు. 4వ వచనం వరకు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. 5వ వచనం నుండి దేవుడు మరి హబక్కూకుకి రెస్పాండ్ అవుతున్నాడు. కంప్లైంట్ ఇచ్చాడు ఒక పక్కన, ఇంకో పక్కన దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు. 5వ వచనం నుండి మరి 11వ వచనం వరకు కూడా దేవుడు రెస్పాండ్ అవుతున్నాడు. దేవుడు రిప్లై ఇస్తూ మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి 6వ వచనంలో చూడండి అంటున్నాడు, దేవుడు అంటున్నాడు కదా, ఆలకించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులగు కల్దీలను నేను రేపుచున్నాను. కొన్నిసార్లు దేవుడు ఎలా రెస్పాండ్ అవుతాడో మనకు అర్థం కాదు. దేవుని నిర్ణయాలు కొన్నిసార్లు మనకు అర్థం కావు. దేవుని చిత్తం ఏంటో మనకు అర్థం కాదు కొన్నిసార్లు. అసలు ఏంటి దేవుడు ఇలా చేశాడేంటి? ఆయన చాలా చిన్న కుర్రోడే, 30 సంవత్సరాలు, మంచి విశ్వాసి,
చక్కగా దేవుని కోసం పరిశుద్ధంగా జీవిస్తాడు, చర్చిలో మంచి బిలీవర్, ఆయన చనిపోయాడా? అయ్యో, చిన్న కుర్రవాడు, మొన్నే మ్యారేజ్ అయింది. మనకేమనిపిస్తుంది అంటే, కొంతమంది అంటారు దేవుడు అన్యాయం చేశాడంటారు. అయ్యో, దేవుడు ఏంటి ఇలా చేశాడు అనిపిస్తుంది మనకి. ఆ దినాన శ్రీలంకలో ఒకసారి చర్చ్లో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు సుమారు 150 మంది, మరి చాలామంది, కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఏం చర్చిలో బాంబులు పేలటం ఏంటి? ఇది ఎక్కడైనా జరగచ్చు కదా. దేవుని సన్నిధిలో చర్చ్లో బాంబ్ బ్లాస్ట్ ఏంటి? అయ్యో, దేవుని బిడ్డలు చనిపోవడం ఏంటి? దేవుడు ఇలా చేశాడేంటి? అప్పుడు గుజరాత్లో ఎర్త్క్వేక్ వచ్చింది, కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 2006లో సునామీ వచ్చింది, కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది క్రైస్తవులు కూడా చనిపోయారు. దేవుడు ఇలా చేశాడేంటి? కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఇక్కడ కూడా దేవుడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు చూడండి. దేవుడు చాలా పౌరుషంగా మాట్లాడుతున్నాడు. హబక్కుకు చాలా ఆవేదన, ఒకలాంటి ఆవేదన, బాధ, తరుక్కుపోతున్న ఆవేదనతో మాట్లాడుతున్నాడు. కానీ దేవుడైతే ఏమంటున్నాడంటే, ఆవేదన చల్లబరచడానికి ప్రయత్నం చేయట్లా అంటున్నాడు. ఒక మాట చెప్తున్నాడు 6వ వచనంలో, ఆలకించండి, కల్దీలను నేను మీ మీద రేపుచున్నాను. మీ మీదకి నేను కల్దీలను పంపించబోతున్నాను. కల్దీల చేతికి మిమ్మల్ని అప్పగిస్తాను. మీరు బబులోని చెరలోనికి వెళ్ళిపోతున్నారు. చాలా డిఫరెంట్గా ఉంది దేవుని యొక్క రెస్పాన్స్. కొన్నిసార్లు మనకు అర్థం కాదు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ అంటున్నాడు చూడండి, 9వ వచనంలో చూడండి, అలాగే 8వ వచనంలో, వారి గుర్రములు చిరుతపుల్ల కంటే వేగముగా పరుగులెత్తును. చాలా మొత్తం సైన్యం వారికి ఉంది. వారి చిరుతపుల్లు వేగంగా పరిగెడతాయి. వారి రౌతులు దూరం నుండి వచ్చి జ్వరపడతాయి. అలాగే 9వ వచనంలో, వెనుక చూడకుండా బలాత్కారం చేయుటకే వారు వత్తురు. ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు. అర్థం కావట్లా హబక్కుకి. దేవుడు రెస్పాండ్ అవుతున్నాడు. దేవుడు ఇదంతా తీసివేస్తానని ఏం చెప్పట్లా. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను కల్దీల చేతికి అప్పగిస్తున్నాను, కల్దీలను మీ పైన రేపుతున్నాను నేను అని చెప్పి అంటున్నప్పుడు అంటున్నాడు, ఇంకేం చేయాలో అర్థం కాక అంటున్నాడు. 12వ వచనం చూడండి, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నువ్వు ఉన్నవాడవు కావా? మేము మరణము నొందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. ఓ పక్కన వీరేమో దేవుని బిడ్డలు, యూదా ప్రజలు, ఇశ్రాయేలు, దేవుడు ఎన్నుకున్న ప్రజలు, చోజన్ పీపుల్. వీరు దేవుని బిడ్డలు. దేవుని బిడ్డల్ని తీర్పు తీర్చడానికి అన్యుల్ని పంపిస్తావా అని ప్రశ్నిస్తున్నాడు. మేము దేవుని బిడ్డలం కదా, చోజన్ పీపుల్ కదా, ఇశ్రాయేల్ కదా, మమ్మల్ని తీర్పు తీర్చడానికి అన్యులు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్న ఆ బబులోను అన్యులు, అన్యజనులు, వారిని కల్దీలైన వారిని మా మీదకి పంపిస్తావా అంటే ఎలా ఉందంటే, మేము దొంగల మీదకి గజ దొంగలు పంపిస్తావా? మేము ఆల్రెడీ తప్పు చేస్తున్నాం. మాకంటే వాళ్ళు హీనులు కదా, మాకంటే వారు అన్యులు కదా, మాకంటే నీకు ఇష్టం లేని వారు కదా, వాళ్ళని మా మీదకు తీర్పు తెచ్చడానికి పంపిస్తావా అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ మాటలో ఆయన చెప్తున్నాడు, నేను పంపిస్తున్నానని చెప్పినప్పుడు మరి 12వ వచనంలో అంటున్నాడు, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నువ్వు ఉన్నవాడవు కావా? 13వ వచనంలో అంటున్నాడు చూడండి, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. దేవుడు అలా రెస్పాండ్ అవుతున్నప్పుడు మరి ఏం చేయాలో అర్థం కాలేదేమో. హబక్కుకు అంటున్నాడు, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. నిజమే కదా, దేవుని కనుదృష్టి ఈ యొక్క దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైనది. దేవుడు ఎంత పరిశుద్ధుడంటే ఆయన పాపాన్ని అసహించుకుంటాడు. పాపులను ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ఆయన ప్రేమించడు, పాపాన్ని అసహించుకుంటాడు. ఇక్కడ అంటున్నాడు కదా హబక్కుకు అంటున్నాడు, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కాదా అంటున్నాడు. చివర్లో చూడండి, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? ఆ దుర్మార్గులు వచ్చి మమ్మల్ని నాశనం చేయబోతుంటే నువ్వు చూసి కూడా ఎందుకు ఊరుకున్నావు? వాళ్ళు ఇంకా అన్యులు కదా, వాళ్ళు వచ్చి మమ్మల్ని చెరపడితే వాళ్ళు వచ్చి మాకు తీర్పు తీస్తారా? వాళ్ళు వచ్చి మా పైన న్యాయాన్ని చూపిస్తారా
అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, రెండవ అధ్యాయంలో అంటున్నాడు, నీకు ఈ విషయాల్ని తెలియజేస్తున్నాను, నువ్వు వెళ్ళి ఒక పలక మీద అవి రాయి అని చెప్పి 2వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు 2వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు కదా, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడటం మనం చూస్తున్నాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. దేవుని బిడ్డలైన వారు, యూదా ప్రజలు, ఇశ్రాయేలు, లేకపోతే ఈ దినాన క్రైస్తవులు కావచ్చు, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. బాహ్యపరంగా పరిస్థితుల్లో ఏమైనప్పటికీ అంతరంగంలో ఉన్న క్రీస్తులో ఉన్న విశ్వాసము, క్రీస్తులో ఉన్న ఆనందాన్ని అది దొంగిలించలేదు, ఏమీ చేయలేదు. నీలో క్రీస్తు ఉంటే, నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉంటే నువ్వు బ్రతుకుతావు, ఆయన కొరకు నువ్వు జీవిస్తావు. విశ్వాసము అనేది 2 విధాలుగా చూడాలి. ఒకటి రక్షణార్థమైన విశ్వాసం, యేసు క్రీస్తు ప్రభువు ఆయన నా రక్షకుడు అని నమ్ముతావు. రెండవది ఈ విశ్వాసంలో నువ్వు కొనసాగుతావు, అనుదినము ఈ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఆయన రాజ్యము చేరుకునే వరకు కూడా ఈ క్రైస్తవ యాత్రలో మనం ఈ విశ్వాసాన్ని కలిగి ఉంటాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఇదే మాటను రోమాపత్రికలో మనం చూస్తాం, ఇదే మాటను గలతీలో మనం చూస్తాం, ఇదే మాటను హెబ్రీలు రాసిన పత్రికలో మనం చూస్తాం. 3 పుస్తకాలు హబకుకు కలిపితే 4 పుస్తకాల్లో ఇదే మాట, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆత్మీయ జీవితంలో సవాళ్ళు ఉంటాయి. ఆత్మీయ జీవితంలో చెడు, ఎక్కడ చూసిన అక్రమము, అవినీతి, మన ముందు మన కళ్ళెదుటినే అక్రమం చేసేవారు పెరిగిపోయారు. మన కళ్ళెదుటే అవినీతి చేసి సంపాదించి బాగా కోటీశ్వర్లు అయిపోవచ్చు, కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం విశ్వాసం ఉంచాల్సింది దేవుని వైపు, మన విశ్వాసం ఉంచాల్సింది మనల్ని రక్షించుకున్న వాని వైపు. పరిస్థితులు ఏమైనప్పటికీ ఇప్పుడే భయపడితే రానున్న దినాలు మరొక 5 సంవత్సరాలు గడిస్తే తెలుస్తుంది. క్రైస్తవులు యేసు కొరకు మనం జీవించడం చాలా కష్టం. ఇంకా అక్రమం ఎక్కువైపోవచ్చు, అవినీతి ఎక్కువైపోవచ్చు, అన్యాయం ఇంకా ఎక్కువైపోవచ్చు. జడ్జిలే వచ్చి చెప్తున్నారు అక్కడ అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగట్లేదు అని చెప్పి. ఇంకా రానున్న దినాలు ఎక్కువ జరగచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. మనం బ్రతకాల్సింది విశ్వాసంతో, క్రీస్తు వైపు చూస్తూ. పరిస్థితులు ఏవైనప్పటికీ ఆయన సమర్థుడు, ఆయన సార్వభౌముడు, ఆయన న్యాయం చేసే న్యాయాధిపతి, ఆయన పాపరహితుడు, ఆయన పాపాన్ని టాలరేట్ చేయుడు, అక్రమము అవినీతి తప్పకుండా ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన్ని నమ్మి ఆయనపై విశ్వాసం ఉంచడం విశ్వాస యొక్క పని. అందుకే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. 5 విషయాలు ఇక్కడ తెలియజేస్తూ వారిని మాట్లాడుతున్నాడు 2వ అధ్యాయంలో. ఏమంటున్నాడో చూడండి, 2వ అధ్యాయంలో చూసినట్లయితే 6వ వచనంలో, తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ, వాడు ఎన్నాళ్ళు నిలుచును. ఇక్కడ చూసినట్లయితే ఆ ప్రజల గురించిన విషయాలు వారికి తెలియజేయి, ఈ విషయాలు వారు సరి చేసుకోవాలని చెప్పి 5 విషయాలు ఇక్కడ వారికి తెలియజేస్తున్నాడు. వాళ్ళలో దురాశ ఉందంట, తమది కాని దాని గురించి వారికి ఆలోచన, తమది కాని దాన్ని సంపాదించుకోవడానికి పరిగెడుతున్నారంట. ఇది మనం కూడా అంతే కదా. ఎక్కడ సమస్య అంటే దేవుడిచ్చిన దాంతో తృప్తి చెందట్లా. కంటెంట్మెంట్ అంటే సాటిస్ఫాక్షన్, సంతృప్తి. ప్రభువా ఇది నాకు ఇచ్చావు, ఇది నాకు చాలు, దీంట్లో నేను నమ్మకంగా నీ కోసం జీవిస్తాను, నువ్వు ఇచ్చిన దాంతో నేను సంతృప్తి చెంది ఆనందంగా నీ కోసం ఉంటాను. లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ప్రేయర్ రిక్వెస్ట్లు ప్రార్థన చేయమని ఇదే, దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఇదే చెప్తాం. దేవుడు నాకు ఇచ్చాడు, నమ్మకంగా ఆత్మీయ జీవితంలో కొనసాగేలాగా ప్రార్థన చేయండి అని అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళలో ఏం కనిపిస్తుందంటే దురాశ, అత్యాశ, అనేకంగా అక్రమంగా సంపాదించాలనే ఆలోచన అక్కడ మనం చూస్తున్నాం. అలాగే మనల్ని వారిలో చూస్తున్నాం. చూడండి 7వ వచనంలో, వడ్డీకిచ్చేవారు హఠాత్తుగా పడతారంట, హింస పెట్టువారు జాగ్రత్తగా వస్తారంట. 8వ వచనం చూడండి, బహు జనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు. అక్కడ దోపిడీ కనిపిస్తుంది. కొల్లపెట్టారు, దోపిడీ. అట్లా చూసినట్లయితే 9, 10 వచనాల్లో చూసినట్లయితే దౌర్జన్యం కనిపిస్తుంది, దురాలోచన కనిపిస్తుంది. 12వ వచనం చూడండి. ఇలా చూస్తూ వెళ్తే 2వ అధ్యాయంలో అనేక విషయాల్లో వారిని సరి చేస్తున్నాడు. అనేక విషయాలు వారికి చెప్పు,
ఒక పలక మీద రాయి. 2వ అధ్యాయం 2వ వచనంలో వారు చదువ వీలునట్లు, చూడండి 2వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయి. తప్పకుండా తగిన సమయంలో నేను దాన్ని చూస్తాను, నెరవేరుస్తాను. ఆ విషయం వారికి తెలియాలి. వారు ఈ విషయంలో ఉన్న దురాశ వారు కలిగి ఉన్నారు, వారు దోపిడీలో ఉన్నారు, వారు అత్యాశ కలిగి ఉన్నారు, లేకపోతే వారు దురాలోచనలో ఉన్నారు, వారు చెడు ఆలోచనలతో ఉన్నారు. ఈ విషయం తెలియజేయని చెప్పి మొదలగు విషయాల్ని వారికి తెలియజేయటం మనం చూడగలము. మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన దాంతో సంతృప్తి చెంది నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. దేవుడు మనకిచ్చిన దాంట్లో ఈ విశ్వాస యాత్రల్లో నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్దాడు. ఉచితంగా ఇచ్చాడు ఆయన రక్షణ. ఈ దేవుడిచ్చిన రక్షణ బట్టి విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ మనం ఆయన కోసం మనం బ్రతకాలి. ఇది కొనసాగించాలి. ఆయన రాకడ పర్యంతము అక్రమం జరుగుతుంది, అవినీతి జరగచ్చు, అన్యాయం జరగచ్చు. దేవుని తక్కువ అంచనా వేయటం కాదు, దేవునిపై నెపం వేయటం కాదు, ఎందుకు ఇలా జరుగుతుందన్న అంటం కాదు. మనం చేయాల్సింది సబ్మిట్ అవ్వటం, మనం చేయాల్సింది దేవునికి అప్పగించటం. చూడండి 3వ అధ్యాయంలో అంటాడు, 3వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆరాధిస్తున్నాడు. అక్కడ అంటున్నాడు చూడండి 3వ అధ్యాయంలో హబకుకు చేసిన ప్రార్థన మనం చూడగలం. అంటున్నాడు బ్రాకెట్స్లో, వాద్యములతో పాడదగినది ఏ ప్రేయర్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్. దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు 3వ అధ్యాయంలో. 1వ అధ్యాయంలో ఆవేదన చెందాడు, ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏంటి, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుందని ఎంతో ఆవేదన చెందాడు. 3వ అధ్యాయం వచ్చేటప్పటికి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. అంటున్నాడు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. 3వ అధ్యాయంలో దేవుని అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. దేవుడు నాకుంటే చాలు అనుకుంటున్నాడు. దేవుడు ఒక నిరీక్షణ. మనకి పరిస్థితులు ఏమైనా, సునామీలు వచ్చిన, తుఫానులు, అలలు, అలజడి, ఆర్థిక సమస్యలు, అప్పులు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా, కరోనా వల్ల ఉద్యోగాలు పోయినా, పరిస్థితులు ఎలా ఉన్నా, కరోనా పాజిటివ్ వచ్చిన, అనారోగ్య పరిస్థితులు ఉన్నా, ఈ లోకపరంగా ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు మనకు ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. ఆయన మనతో ఉంటే చాలు, ఆయన మన హృదయంలో ఉంటే చాలు, ఆయన మనకు ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చాడు అంటున్నాడు. అందుకనే 3వ అధ్యాయంలో వచ్చేటప్పటికి దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. ప్రభువా యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచును. ఆయన ఇప్పుడు వరకు ఎలా జరిగినా నేను నిన్ను అర్థం చేసుకుంటున్నానని చెప్పి 3వ అధ్యాయంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. చూడండి 3వ అధ్యాయం 3వ వచనం, ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచున్నది, భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. స్లోలీ హబకుక్ ఈజ్ అండర్స్టాండింగ్ ద సావరెన్ పవర్ ఆఫ్ గాడ్. సార్వభౌమ అధికారాన్ని, ఆయన సార్వభౌముడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిట్యువేషన్. దేవునికి తెలియకుండా ఏమీ జరగదు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారా, దేవునికి తెలిసే జరిగింది. దేవుడు అనుమతించాడు కాబట్టే జరిగింది. మనం ఎన్ననుకున్న 1,00,000 రీజన్స్ మనం చెప్పినా దేవుని ప్లాన్ అది. అలాగే ఈ మధ్య జరిగిన అమెరికన్ ఎలక్షన్స్లో యుఎస్ ప్రెసిడెంట్గా జో బైడెన్ ఎలక్ట్ అయ్యారా, దేవుడు అనుమతించాడు. అది మనం ఎన్నైనా చెప్పచ్చు, రీజన్స్ ఎన్నైనా చెప్పచ్చు, దేవుడు అనుమతించందే ఏది జరగదు. దేవుడు అనుమతించాడు, అది దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు. అది గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిట్యువేషన్. ట్రంప్ వస్తే బాగుంటుంది, క్రైస్తవులకి అనుకూలంగా ఉంటాడు. ట్రంప్ వస్తే బాగుంటుంది, భారతదేశానికి, ఇజ్రాయెల్కి మేలు జరుగుద్ది. మనం ఎన్నో చెప్తాం, ఎన్నో చెప్పచ్చు. దేవుడు అనుమతించాడు జో బైడెన్. మనం అనొచ్చు అక్కడ జరిగింది, రిగ్గింగ్ జరిగింది, అక్రమాలు జరిగినాయి, ఎన్నైనా కావచ్చు. దేవుడు అనుమతించాడు, జో బైడెన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు. దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని మనం అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి, దేవునికి మన జీవితాలను అప్పగించుకోవాలి, ఆయన్ని ఆరాధించడం మనం ముఖ్యంగా పెట్టుకోవాలి. అంటున్నాడు ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది. 3వ అధ్యాయం 3వ వచనం, భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది అంటున్నాడు. 4వ వచనంలో, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెలుచున్నవి అంటున్నాడు. మొత్తం 3వ అధ్యాయం అంతా ఇట్స్ ఏ సాంగ్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్. ఒక కీర్తన పాడుతున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు అంటున్నాడు. 5వ వచనం చూడండి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి.
అంటున్నాడు. కొంచెం కిందకు వస్తే 8వ వచనంలో అంటాడు, యెహోవా నదుల మీద నీకు కోపము కలిగినందున అంటున్నాడు. 9వ వచనంలో చూడండి, కింద 10వ వచనంలో అంటాడు, నిన్ను చూచి పర్వతములు కంపించును, జలములు ప్రవాహములుగా పారును, సముద్రగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును. సర్వ సృష్టికి ఆధిపత్యం కలిగిన గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహాగణుడైన దేవుడు. హబక్కుకు ఏ నోటితో దేవునిపై ఆవేదన ఏ నోటితో ఆవేదన తెలియజేశాడో అదే నోటితో హబక్కుకు తిరిగి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అర్థం చేసుకున్నాడు దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, అర్థం చేసుకున్నాడు దేవుని యొక్క సావరిన్ పవర్ని, అర్థం చేసుకున్నాడు దేవుని యొక్క ఆయన యొక్క ఔన్నత్యాన్ని, మహాత్యాన్ని. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన అన్నిటిపై ఆధిపత్యం కలిగిన వాడు. ఆయనకు తెలియకుండా ఏమీ జరగదు, అన్నిటిపైన ఆయన కంట్రోల్ ఉంది అనే విషయాన్ని తెలుసుకొని అంటున్నాడు చూడండి. 11వ వచనం చూడండి, 3వ అధ్యాయము 11వ వచనంలో, సూర్య చంద్రులు తమ నివాసంలో ఆగిపోవుదురు. దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు, దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. చివరిగా అంటాడు, నాకు చాలా ఇష్టమైన మాటలు, ఆరాధనకు హృదయపూర్వకంగా దేవుణ్ణి గణపరుస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. చూడండి 3వ అధ్యాయము 17, 18, 19 వచనాలు అంటాడు, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. 17వ వచనం అంటాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చూడండి, ఎక్కడ బాధ, ఎక్కడ సంతోషం. మొదటిగా ఎంతో బాధతో మాట్లాడాడు, ఎంతో ఆవేదనతో మాట్లాడాడు. ఏంటి అక్రమం, ఏంటి అవినీతి, ఏంటి అన్యాయం అన్నాడు. అసలు న్యాయం మారిపోయిందన్నాడు. అసలు నువ్వు ఎక్కడున్నావు ప్రభువా అన్నాడు. అసలు నువ్వు చూస్తున్నావా అన్నాడు. హబక్కుకు దేవునితో డైలాగ్, దేవునితో సంభాషించాడు, దేవునితో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ఆయనకి ఆన్సర్ ఇచ్చాడు. కల్దీల చెరలోనికి వారు వెళ్ళారు. చివరిగా మరి మనం చూస్తున్న 3వ అధ్యాయాలను చూసినట్లయితే దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. దేవుని అర్థం చేసుకున్నాడు, ప్రవ్వా నేను తప్పుగా ఒకవేళ అర్థం చేసుకున్నానేమో, నీ యొక్క ఔన్నత్యాన్ని, నీ యొక్క మహత్యాన్ని, నీ యొక్క గొప్పతనాన్ని నేను అర్థం చేసుకున్నాను ప్రవ్వా. నువ్వు నాకు ఉంటే చాలు ప్రవ్వా, నువ్వు నా హృదయంలో ఉన్నావు, నాతో ఉన్నావు, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, నిన్ను కలిగి ఉన్నాను, నువ్వు ఒక గొప్ప నిరీక్షణ నాకు ఇచ్చావు ప్రవ్వా అని చెప్పి ఒక మాట అంటున్నాడు. నాకు అంజూరపు చెట్టు పూయకున్నా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనిలో పంట రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా పర్వాలేదు, ఏమి జరిగినా పర్లా, నేను యెహోవా యందు ఆనందిస్తానంటున్నాడు. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, ఈ ప్రోగ్రాంని చూస్తున్న మీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్ములను ఆత్మీయంగా బలపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. పరిస్థితులు ఏమైనా రానున్న దినాల్లో ఇంకా పరిస్థితులు రెట్టింపు అవ్వచ్చు, శ్రమలు ఎక్కువ అవ్వచ్చు, ఇబ్బందులు ఎక్కువ అవ్వచ్చు, అవినీతి, అక్రమము, అన్యాయము రెట్టింపు అవ్వచ్చు. ఏం జరిగినా దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయనకు తెలుసు అన్నీ, ఆయనకు తెలియకుండా ఏం జరగదు. ఆయనకు అప్పగించుకుందాం. లెట్ us ట్రస్ట్ కంప్లీట్లీ ఆన్ గాడ్. లెట్ us కంప్లీట్లీ డిపెండ్ ఆన్ హిమ్. లెట్ us సబ్మిట్ ourselves టు ద సావరిన్ పవర్ ఆఫ్ గాడ్. ప్రభువా నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటున్నావు, నువ్వు ఉన్నావు, నీకు తెలుసు, నీకు తెలియకుండా ఏం జరగదు. ఎంత పాపమైనా, ఎంత చెడైనా నువ్వు జోక్యం చేసుకుంటావు. ఒక దినాన నువ్వు తప్పకుండా రెస్పాండ్ అవుతావు. ప్రభువా నేను నీకు అప్పగిస్తున్నానని చెప్పి, నాకు ఏ ఉన్నా లేకపోయినా, నాకు తినటానికి తిండి ఉన్నా లేకపోయినా, నాకు పంట చేతికి వచ్చినా రాకపోయినా, ఏమైనా పర్వాలా, నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను, ఎందుకంటే ఆయన నాకున్నాడు, అది చాలు. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప విశ్వాస జీవితం. హబక్కుకు గ్రంథం ఒక అద్భుతమైన ఆవేదన నుండి ఆనందం, ఆవేదన నుండి ఆరాధన. ఎక్కడ ఆవేదన ఎక్కడ ఆరాధన, ఎక్కడ ఆవేదన ఎక్కడ ఆనందం. అద్భుతమైన విషయాల్ని మనం నేర్చుకుంటున్నాం. అంటున్నాడు చూడండి 19వ వచనంలో, 3వ అధ్యాయం 19వ వచనంలో, ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను. ఆయనే నా బలము, యెహోవాయే నాకు బలము, ఆయన నాకు బలము. హీ ఈజ్ మై పవర్, హీ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుని కలిగి ఉన్నాం, అది చాలు మనకి. పరిస్థితులు ఏమైనా, అవుటర్ సర్కమ్స్టాన్సెస్ ఎన్నున్నా,
ఇన్నర్ హ్యాపీనెస్ ఇన్ క్రైస్ట్, ఇన్నర్ జాయ్ ఇన్ క్రైస్ట్. ఏది మనల్ని ఆ ఆనందం నుంచి మనల్ని దూరం చేయలేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునిలో ఆనందిద్దాం, దేవునిలో నిరీక్షణ కలిగి ఉందాం, దేవునిలో విశ్వాసం ఉంచుదాం. పూర్తిగా ఆ అక్రమము, అవినీతి, అన్యాయం ఉందా ప్రార్థన చేద్దాం. ప్రభువా మా దేశాన్ని బాగు చేయి, మా దేశాన్ని స్వస్థపరచు నాయన, మా ప్రజల్ని మార్చు. మనమే కారణం ఒక రకంగా. మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల్లో దూషింపబడుతుంది. నిజంగా క్రైస్తవులంగా మాదిరి కలిగి మనం జీవిస్తే, దురాశ, అక్రమము, అవినీతిలో మనం పాలు పొందకుండా నమ్మకంగా పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఈ లోకంలో చూపించగలిగితే దేవుడి కార్యాలు చేయడా? మనం సవాలుగా మనం జీవించాలి. ఆయన్ని ఆరాధిస్తున్నాడు. ఏ ఉన్నా లేకపోయినా నేను దేవుణ్ణిలో ఆనందిస్తాను. దేవుడు నాకుంటే చాలు, దేవుడు నాకుంటే చాలు. మనం ముందుగా దేవుణ్ణి కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన కోసం జీవించడం ప్రయారిటీగా పెట్టుకుందాం. అప్పుడు దేవుడు మనకు తప్పకుండా అంటున్నాడు, యెహోవాయే నాకు బలము, నాకు బలం ఆయనే. ఒక దినాన్ని నేను కృంగిపోయాను, ఇప్పుడు దేవుడు నన్ను బలపరిచాడని చెప్పి హబక్కుకు దేవునిలో ఎగిరి గంతులేస్తున్నాడు, దేవునిలో ఆనందిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం విన్న నీవు ఒకవేళ హబక్కుకు లాంటి ప్రశ్నలు నీకున్నాయా? ఏంటి అక్రమము, ఏంటి అవినీతి, ఏంటి అన్యాయం? గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్. గాడ్ ఈజ్ లుకింగ్, గాడ్ ఈజ్ హోలీ, గాడ్ విల్ జడ్జ్ ఇన్ హిజ్ ఓన్ టైం. తప్పకుండా దేవుడు తగిన సమయంలో తీర్పు తీరుస్తాడు. మనం చేయాల్సిన పని, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నీతిమంతులంగా విశ్వాసంతో ఆయన కోసం మనం బ్రతకాలి. అంత మాత్రమే కాదు, పరిస్థితులు ఏమైనప్పటికీ దేవునిలో మనం ఆనందిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. హబక్కు గ్రంథం ద్వారా మాతో మాట్లాడావు నాయన. నిజమే తండ్రి, మా జీవితాలు అనేక ప్రశ్నలు మిగిలిపోయినాయి. అయితే నీ వాక్యం ప్రభువా మా ప్రశ్నలన్నింటికీ జవాబునిచ్చినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభువా ఆవేదన నుండి ఆరాధన వైపు నడిపించావు, ఆవేదన నుండి ఆనందం వైపు నడిపించావు నాయన, నీకు వందనాలు. ప్రభువా నిన్ను అర్థం చేసుకోవడానికి నీ కృపను మాకు దయచేయి. నిన్ను హృదయపూర్వకంగా ఆరాధించడానికి పరిస్థితులు ఏమైనప్పటికీ నాయన నీ యొక్క సార్వభౌమ అధికారానికి మమ్మల్ని అప్పగించుకొని నీ కొరకు సజీవ సాక్షులుగా జీవించే కృపను మా అందరికీ మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. శ్రేష్టమైన దేవుని వాక్యం అందించిన దైవ సేవకులు యూత్ ఫర్ జీసస్ అధినేత రెవరెండ్ జాన్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తారు. లాక్డౌన్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రార్థనా టీవీ వారు ప్రతి ఆదివారం కూడా ఆన్లైన్ వర్షిప్ సర్వీస్ రికార్డ్ చేసి టెలికాస్ట్ చేస్తున్న కారణాన్ని పురస్కరించుకుని ప్రార్థనా టీవీ యాజమాన్య సిబ్బందికి సహవాసం తన ప్రభువును నామలు వందనాలు తెలియజేస్తున్నాను. మరింతగా ప్రార్థనా టీవీ పరిచయాలు విస్తృతపరచబడినట్లుగా మన ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాం. జూమ్ ఆన్లైన్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన ప్రేమతో మనం చేస్తూ ప్రతి ఆదివారం సాయంకాలం 5 గంటల నుంచి 6 గంటల వరకు సండే స్కూల్, 6 గంటల నుంచి 7 గంటల వరకు యూత్ బైబిల్ స్టడీ, సోమ, మంగళ, గురు, శుక్రవారాలు రాత్రి 8 నుంచి 9 గంటల వరకు ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే రెవరెండ్ నిరీక్షణ గారు టీమ్ ఇండియా వారు టీచింగ్ ఫ్యాకల్టీ ఫుల్ టైం స్టాఫ్గా ఉన్నారు. ఈ సర్వీసెస్ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. ప్రతి బుధవారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు సంఘ బైబిల్ స్టడీ, ప్రతి శనివారం రాత్రి 8 గంటల 9 గంటల సంఘ ప్రార్థన గుడిక, ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 10 నుంచి 1 గంటల వరకు శ్రీల సమాజం జరుగుతుంది. దయచేసి ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ రావాలని అందరికీ అందుబాటులో ఉంచబడి సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లుగా మన ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. దయామయుడు జీవాధిపతి యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సర్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డలకు ప్రత్యేకమైన ఆశీర్వాదం దయచేయమని వేడుకుంటున్నాను. శ్రేష్టమైన వాక్యం ద్వారా మీరు మమ్మల్ని సంధించిన దేవుడిగా మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఎంతమంది కరోనా ఎఫెక్ట్ గురి అయినారు, కనికరించండి, స్వస్థపరచండి ప్రభా. ఎంతమంది హోమ్ క్వారంటైన్లో కనికరించండి ప్రభా, స్వస్థపరచండి. ఎంతమంది వైరల్ ఫీవర్తో బాధపడుతున్న ప్రభా, భయాందోళన గురి అయినా కనికరించండి. ఆయా రీతిగా అనారోగ్యంతో ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో మానసికమైన వ్యధ అనుభవిస్తున్నారు. ఆధ్యాత్మికంగా సన్నగిల్లి సల్లారిపోయిన బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి వచ్చి సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లుగా నీ కృపను పొడిగించవలసిన వేడుకుంటున్నాను. జీవాధిపతి జూమ్ ఆన్లైన్లో నా తండ్రి జరిగించబడుతున్న కార్యక్రమంలో అనేక మంది పాల్గొని ఆధ్యాత్మికమైనటువంటి తండ్రి ఉద్యమాన్ని పొందుకోవడానికి మీ సహాయం దయచేయవలసిన వేడుకుంటున్నాను. గొప్ప దేవుని నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. నీ కృపలో అతన్ని ఎంతమంది ఆ రీతిగా కష్టంలో, కన్నీరులో, దుఃఖంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, చిక్కుల్లో, సంఖ్యలలో, సంక్షోభంలో, సమస్యల వలలో సతమతను సందర్శించని పరిస్థితులను వేడుకుంటున్నాను. ప్రార్థనా టీవీ వారు లాక్డౌన్ నాటి నుంచి నేటి వారు కూడా
ప్రతి ఆదివారం ఆన్లైన్ వర్షిప్ సర్వీస్ రికార్డ్ చేసి టెలికాస్ట్ చేసిన రికార్డును బట్టి ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ప్రార్థన టీవీ యాజమాన్యం సిబ్బందికి మీరు అనుగ్రహించండి. మరింతగా వారి యొక్క పరిచయాలు విస్తృతపరచబడినట్లుగా మీ కృపను పొడిగించవలసిన వేడుకుంటున్నాను. మా వ్యక్తిగత జీవితాలు, కుటుంబాల పరిచయాల ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకునమని, ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న ఇండియా అబ్రాడ్లో పాల్గొన్న ఆత్మీయులందరికీ ప్రతి ఒక్కరిని కూడా అయ్యా నీ కృపాసన సమృద్ధిగా సంవిస్తారు కుమ్మరించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇంట్లో అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలోను తెగ దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయులందరూ ప్రేమించబడ్లకు సమస్త బ్రిగు సదా తోడైండును గాక. ఆమేన్. అందరం చేతులు పైకెత్తి ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయు మీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. మాహి మీద కృమ్మరిల్చుము దేవా, కమ్మర ప్రేమ వర్షం కృమ్మరించుము దేవా. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయు మీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. మాహి మీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షం కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. బలో యేసు మహారాజ్కి జై. త్వరలో రారాజు రాబోతు యేసు రాజుకి జై.